Hello guys, welcome to the class. One Piece arc wise explanations ki swagatam. And ippudi varaku manam Marineford arc varaku finish cheskunnam. Ante chapter 580 daka finish cheskunnam. And ee sagalo next raboye arc peru post war arc. కింగ్ ఆఫ్ సీస్ అయిన వైట్ బియర్డ్ వరల్డ్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాత అండ్ బ్లాక్ బియర్డ్ ఒక కొత్త పవర్ గా మారిన తర్వాత పైరేట్ వరల్డ్ ఎలా మారింది, తన అన్న అయిన ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు చంపేసిన తర్వాత లూఫీ తన డిప్రెషన్ నుండి ఎలా బయటపడ్డాడు అండ్ మిస్ అయిన తన ఫ్రెండ్స్ ని ఎలా కలుసుకోబోతున్నాడో మనకి ఈ ఆర్క్ లోనే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ థ్యాంక్ యూ ఎవరెవరైతే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో. ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షాంక్స్ వచ్చి వార్ నాపిన తర్వాత వరల్డ్ గవర్నమెంట్ వైట్ బియర్డ్ ని ఓడించింది అనే విషయం ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుస్తుంది. కొంతమంది ఆనందపడితే వైట్ బియర్డ్ ఇన్ని రోజులు ఏ ఐలాండ్స్ అయితే చూసుకుంటున్నాడో ఆ ఐలాండ్ లో ఉన్న జనాలు మాత్రం చాలా బాధపడతారు. అండ్ ఇంకో పక్క గ్రాండ్ లైన్ నుండి న్యూ వరల్డ్ కి వెళ్ళడానికి సాబా ఓడికి వచ్చిన వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ లో డ్రేక్ ఆ బ్యాటిల్ గురించి మాట్లాడుతూ వైట్ బియర్డ్ మీద మరిన్స్ గెలవడం వల్ల ఈ ప్రపంచంలో చాలా చేంజెస్ వస్తాయని చెప్తాడు. కప్పన్ గ్యాంగ్ బేజ్ ఏమో వైట్ బియర్డ్ ఇన్ని రోజులు ఏ టెరిటరీస్ అయితే కాపాడాడు అవి ఖచ్చితంగా రక్తపాతం చూస్తాయని అంటాడు. ఉరోగేమో ఈ బ్యాటిల్ లో బ్లాక్ బియర్డ్ కీగా మారాడు, ఫ్యూచర్ లో వ్యవహారం అంతా తన చుట్టూనే తిరుగుతుంది అని అంటాడు. స్క్రాచ్ మన్ అప్పు ఏమో ట్రఫల్గర్ లా ఒక క్రూయల్ మనిషి కదా, ఫ్యూచర్ లో తనకి ఎనిమిగా మారబోయే లూఫీని ఊరికే ఎందుకు సేవ్ చేశాడు రా అని చెప్పి బాధపడతాడు. బానీ ఏమో ఇదంతా అతని తప్పే, న్యూ వరల్డ్ లో మనం తనని కనుక్కోవాలి అని అంటుంది. ఎవరిని కనుక్కోవాలి అనేది మనకి స్పెసిఫై చేయరు. సో బానీ న్యూ వరల్డ్ లో ఎవరినో వెతుకుతూ ఉందన్నమాట. ఇంకో పక్క హాకిన్స్ ఏమో తన కార్డ్స్ తో లూఫీ రాసిపాలాలు చూస్తాడు. మీకు గుర్తుంటే హాకిన్స్ తన కార్డ్స్ ని యూజ్ చేసి సర్వైవల్ రేట్ చెప్పగలడనమాట. అంటే ఎవరితో అయినా ఫైట్ చేసినప్పుడు తను ఎంతవరకు బ్రతకడానికి ఛాన్స్ ఉందో చెప్పగలడనమాట. సో అలా లూఫీది చెక్ చేస్తే తను ఎన్నిసార్లు చెక్ చేసినా లూఫీ సర్వైవల్ ఛాన్సెస్ జీరోకి అస్సలు రాకుండా ఉంటాయి. అంటే ఎవరైనా మనిషి చనిపోవడానికి ఛాన్స్ ఉంటే తన సర్వైవల్ రేట్ జీరో ఉంటుందన్నమాట. మామూలుగా ప్రతి ఒక్క మనిషి చనిపోతాడు కాబట్టి వాళ్ళ సర్వైవల్ రేట్ జీరో నుండి స్టార్ట్ అవుతుంది. కానీ హాకిన్స్ లూఫీది చెక్ చేస్తే మాత్రం లూఫీది జీరో ఎప్పటికీ రాదు. దీని మీనింగ్ ఏంటంటే లూఫీ అస్సలు చనిపోడు. తను ఎంత దారుణమైన ఫైట్ లో ఉన్నా చనిపోవడానికి మాత్రం ఛాన్స్ ఉండదు. ఇది ఓడా ఫోర్ షాడోయింగ్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా కిడ్ పైరేట్స్ కెప్టెన్ అయిన కిడ్ వైట్ బియర్డ్ చనిపోయి బ్లాక్ బియర్డ్ కొత్త పవర్ గా ఎమర్జ్ అయ్యాడు కాబట్టి అండ్ 4 ఎంపరర్స్ లో షాంక్స్, కైడో అండ్ బిగ్ మామ్ మాత్రమే మిగిలారు కాబట్టి వరల్డ్ లో పవర్ బ్యాలెన్స్ తప్పుతుంది, న్యూ ఏజ్ ఖచ్చితంగా రాబోతుంది అని అంటాడు. అండ్ వైట్ బియర్డ్ చనిపోయే ముందు వన్ పీస్ ఈజ్ రియల్ అని చెప్పి చనిపోతాడు కాబట్టి ఈస్ట్ బ్లూ నుండి, వెస్ట్ బ్లూ నుండి, సౌత్ బ్లూ నుండి, నార్త్ బ్లూ అండ్ గ్రాండ్ లైన్ నుండి చాలా మంది పైరేట్స్ వన్ పీస్ ని ఎలాగైనా కనుక్కోవాలని చెప్పి వాళ్ళ జర్నీస్ ని కొత్తగా స్టార్ట్ చేస్తారు. అండ్ వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచంలో నిజంగానే మార్పులు ఫాస్ట్ గా జరిగిపోతాయి. మరిన్ సుప్రీమసీ అందరికీ అర్థమవుతుంది. అండ్ వైట్ బియర్డ్ టెరిటరీస్ గా అనుకుంటున్న కొన్ని ప్లేసెస్ ని కొంతమంది పైరేట్స్ లైక్ బ్రౌన్ బియర్డ్ అనేవాడు ఆక్రమించుకుంటాడు. ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనకు ఫ్యూచర్ లో వస్తాడు. సో బ్యాక్ టు ద స్టోరీ. మరిన్ ఫోర్డ్ నుండి లా లూఫీని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మరిన్ షిప్ లో ఫాలో చేసుకుంటూ వెళ్ళిన బోవా హ్యాంకాక్ మొత్తానికైతే లా సబ్మరీన్ దగ్గరికి చేరుకుంటుంది. లా వాళ్ళు ట్రావెల్ చేసింది ఒక సబ్మరీన్ లో కాబట్టి ఆ సబ్మరీన్ ని ఫాలో చేయడానికి హ్యాంకాక్ తన పెట్టైన స్నేక్ ని పంపించుంటుంది. దానివల్ల వాళ్ళ లొకేషన్ తెలిసి ఉంటుంది అనమాట. సో హ్యాంకాక్ లా వాళ్ళ సబ్మరీన్ మీదకి వెళ్లి లూఫీ కండిషన్ గురించి అడుగుతుంది. దానికి లా చెప్తాడు, నేను చేయాల్సిందంతా చేశాను కానీ తన దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు, చాలా డ్యామేజ్ కూడా తీసుకున్నాడు, బతుకుతాడో లేదో చెప్పలేమని చెప్పి హ్యాంకాక్ చెప్తాడు. అక్కడికి మరిన్ షిప్ లో వచ్చింది బోవా హ్యాంకాక్ మాత్రమే కాదు, ఇవాంకో అండ్ తన ఫాలోయర్స్ కూడా. హ్యాంకాక్ లూఫీ దగ్గర బయలుదేరింది అని వీళ్ళు తెలుసుకొని వీళ్ళు కూడా అదే మరిన్ షిప్ లోకి దొంగతనంగా ఎక్కేసి ఉంటారు. సో వీళ్ళందరూ ఇవాంకో ఒరిజినల్ కింగ్డమ్ అయిన కామాబక్కా ల్యాండ్ కి వెళ్లాలనుకుంటుంటారు. సో వెళ్ళిపోయే ముందు చివరిసారిగా లూఫీ పరిస్థితి తెలుసుకొని వెళ్లాలనుకుంటారు. సో ఇవాంకో కూడా లా షిప్ మీదకి వచ్చి ఇంపల్ డౌన్ నుండి తన కండిషన్ ఎలా ఉందో లాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లూఫీ కళ్ళ ముందరే వాళ్ళ అన్న ఏస్ చనిపోయాడు కాబట్టి ఒకవేళ తను ఫిజికల్ గా రికవర్ అయినా మెంటల్ గా ఎలా రికవర్ అవుతాడా అని చెప్పి బాధపడతాడు. హ్యాంకాక్ లూఫీ పరిస్థితి చూసి లూఫీ బదులు ఆ నొప్పిని తనే భరిస్తే బాగుండేదని కోరుకుంటుంది. ఇలాంటి లవర్ ఎవరికైనా దొరుకుతుందో చెప్పండి. ఆ తర్వాత ఇవాంకో లా లూఫీకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తను లూఫీకి ఫ్రెండా అని అడుగుతాడు. కానీ లా మాత్రం తను నేను ఫ్రెండ్స్ కాదు, నాకు హెల్ప్ చేయాలనిపించింది చేశానంతే, ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే తనని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోవానంటే దానికి ఇవాంకో లేదు లేదు నువ్వే ట్రీట్మెంట్ అని చెప్తాడు. ఇంతలోనే అక్కడికి జిన్బే వస్తాడనమాట. జిన్బేకైన గాయాలని కూడా లా ట్రీట్ చేసి ఉంటాడు. సో తన ప్రాణాలు కాపాడినందుకు జిన్బే లాకి థ్యాంక్ యూ చెప్తాడు. కానీ జిన్బే భయం అంతా లూఫీ గురించే, తను రికవర్ అవుతాడో లేదో, ఒకవేళ అయినా ఈ బ్యాటిల్ వల్ల లూఫీ పోగొట్టుకున్నది చాలా ఎక్కువ. సో తను ఒకవేళ కాన్షియస్నెస్ లోకి వస్తే అన్నిటిని ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతాడో అని భయపడుతూ ఉంటాడు. సో కట్ చేస్తే బోవా హ్యాంకాక్ బెపోని డెండన్ ముషి అడుగుతుంది. బెపో అంటే బేర్ లాగా కనిపించేవాడు అనమాట. లూఫీ సముద్రంలోనే ఉన్నాడు అని చెప్పి వరల్డ్
వరల్డ్ గవర్నమెంట్ కి తెలిస్తే వాళ్ళు మళ్ళీ లూఫీ వెనకాల పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ తన హోమ్ ల్యాండే కాబట్టి హ్యాంకాక్ లూఫీ ట్రీట్మెంట్ ని అమెజాన్ లిల్లీ దగ్గర చేయించాలనుకుంటుంది. సో షిప్ ని తీసుకొని రమ్మని చెప్పి కూజా పైరేట్స్ కి చెప్పడానికి హ్యాంకాక్ బెపో దగ్గర డెండన్ ముషి అడుగుంటుందన్నమాట. కట్ చేస్తే ఇంకోవైపు మరీన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఒక మరీన్ ఆఫీసర్ సెన్గోకుతో ఇంపెల్ డౌన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ ఇస్తాడు. మెగలన్ పరిస్థితి ఏంటి అని సెన్గోకు అడిగితే మెగలన్ హెవీగా ఇంజూర్ అయ్యాడు, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడని చెప్పి ఆ మరీన్ ఆఫీసర్ చెప్తాడనమాట. మెగలన్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్ కాబట్టి అక్కడ జరిగిన దానికి పూర్తి బాధ్యత తనే తీసుకున్నట్టు, తను గనక కదలగలిగితే ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే ఆప్షన్ ఉంది అని చెప్తాడు. అది విన్న సెన్గోకు అలాంటి పిచ్చి పనులు ఏం చేయనీకండి, అంత దారుణంగా ప్రిజన్ లో ఏం జరిగింది అని అడిగితే దానికి ఆ ఆఫీసర్ చెప్తాడు బ్లాక్ బియర్డ్ లెవెల్ 6 కు వెళ్లిన తర్వాత అక్కడున్న క్రిమినల్స్ కి ఒక టెస్ట్ పెట్టుంటాడు. అక్కడున్న క్రిమినల్స్ అందరినీ ఫైట్ చేసుకుని చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళని తన క్రూలో జాయిన్ చేసుకుంటా అని చెప్పుంటాడు అనమాట. సో ఒకరినొకరు చంపుకొని మిగిలిన క్రిమినల్స్ ని బ్లాక్ బియర్డ్ తన క్రూలో జాయిన్ చేసుకుని ఉంటాడు. అండ్ వాళ్ళలో కొంతమంది మాత్రం ఫైట్ చేయకుండా ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకొని ఉంటారనమాట. లెవెల్ 6 లో ఉన్న వాళ్ళందరూ డేంజరస్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు సొసైటీలో మళ్ళీ నార్మల్ గా తిరిగితే మామూలు పరిస్థితి ఏంటి అని చెప్పి సెన్గోకు టెన్షన్ పడతాడు. ఇదంతా తెలుసుకున్న సెన్గోకు దీని గురించి ఒక రిపోర్ట్ రాసి అఫిషియల్ గా అందరికీ తెలిసేలాగా చేద్దామని అంటే ఆ మరీన్ ఆఫీసర్ చెప్తాడనమాట వరల్డ్ గవర్నమెంట్ లో హైయర్ పొజిషన్ లో ఉండేవాళ్ళు ఇంపెల్ డౌన్ లో జరిగిన దాని గురించి కవర్ చేయొద్దన్నారని చెప్పి, అంటే ఎక్కడ రిపోర్ట్ చేయొద్దన్నారని. అది తెలుసుకుని సెన్గోకు చాలా కోప్పడతాడు. అలా రిపోర్ట్ చేయకుండా ఎలా ఉంటామని చెప్పి. కట్ చేస్తే ఇంకోవైపు డోఫ్లెమింగో గెకో మోరియాని దారుణంగా ఇంజూరీ చేస్తుంటాడు. ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు వార్లాడ్ అనే పొజిషన్ కి సరిపోవు, నిన్ను చంపేయమని ఆర్డర్స్ వచ్చాయి అని అంటే గెకో మోరియా అడుగుతాడు సెన్గోకు నన్ను చంపమన్నాడా అని. కానీ దానికి డోఫ్లెమింగో కాదు అంతకంటే పైన ఉండేవాళ్ళు అని చెప్తాడు. సో బేసిక్ గా వరల్డ్ గవర్నమెంట్ లో మరీన్స్ కంటే పైన ఉండేది 5 ఎల్డర్స్ అన్నమాట. సో వాళ్ళే గెకో మోరియాని చంపిస్తుంటారు. సో కట్ చేస్తే ఇవాంకో అండ్ మిగతా ఒకోమాస్ అందరూ లూఫీ రికవర్ అవ్వాలని కోరుకొని అక్కడ నుండి బయలుదేరేస్తారు. అండ్ హ్యాంకాక్ ప్లాన్ చేసినట్టుగానే లూఫీని హార్ట్ పైరేట్స్ తో పాటు అంటే ట్రఫాల్గర్ లా వాళ్ళతో పాటు అమెజాన్ లిల్లీకి తీసుకెళ్లి ఉంటారు. లా ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత లూఫీ నిద్ర లేస్తాడు, కానీ తను ఎవరు చెప్పేది వినకుండా ఉంటాడు. ఏస్ ఎక్కడున్నాడు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తను అలా చేయడం చూసి జిన్బే లాతో ఒకవేళ లూఫీ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే తన పరిస్థితి ఏంటి అని అడిగితే దానికి లా చెప్తాడు ఒకవేళ తను ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే తన గాయానికి వేసిన కుట్లన్నీ ఊడిపోతాయి, తన గాయం రీఓపెన్ అయి తను చనిపోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ లేచాడనే విషయం బోవా హ్యాంకాక్ తెలుస్తుంది. అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లూఫీ దగ్గరికి వెళ్లాలనుకుంటుంది. కానీ ఇంతలోనే అక్కడికి గ్లోరోసియా వస్తుంది. తను వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తుంది. నార్మల్ గా అమెజాన్ లిల్లీ లోపలికి మగాడనే వాడే ఎంటర్ అవ్వకూడదు. అలాంటిది లూఫీ కోసం చాలా మంది మగాలని ఆల్రెడీ ఐలాండ్ లోపలికి తీసుకొని వచ్చుంటారు. లూఫీని చూద్దామని చెప్పి బోవా హ్యాంకాక్ మాత్రమే కాదు అమెజాన్ లిల్లీలో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ కనుక హ్యాంకాక్ అక్కడికి వెళ్తే తనకు క్వీన్ గా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందని అండ్ వాళ్ళ కంట్రీ రూల్స్ ని చెడగొట్టినట్టు అవుతుందని చెప్తుంది. గ్లోరోసియా ఎంత చెప్తున్నా హ్యాంకాక్ మాత్రం ఏం పట్టించుకోకుండా లూఫీకి ఆకలి అవుతూ ఉంటుందేమో అని చెప్పి చాలా ఎక్కువ మోతాదులో ఫుడ్ రెడీ చేయమని చెప్పి దాన్ని తనే తీసుకెళ్తా అని చెప్తుంది. దానికి గ్లోరోసియా మళ్ళీ తిడుతుంది అనమాట. లూఫీ పూర్తిగా రికవర్ అయ్యేదాకా నువ్వు తనని చూడను అని చెప్పావు, సో అప్పటిదాకా వెయిట్ చేయని చెప్తుంది. అది విని హ్యాంకాక్ కి చాలా కోపం వస్తుంది అనమాట. అదంతా చూసి గ్లోరోసియా అనుకుంటుంది హ్యాంకాక్ వచ్చిన లవ్ వైరస్ తనని దారుణంగా మార్చేసింది. కానీ ఈ లూఫీ ఇంపెల్ డౌన్ కి మరిన్ ఫోర్డ్ కి వెళ్ళాడు. లూఫీ లిటరల్ గా ఒక తుఫాన్ లో ఇరుక్కున్న చీమ లాంటి వాడు, కానీ తను బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా దీన్ని దేవుడే చేశాడు. ఆ భగవంతుడు ఈ అబ్బాయి నుండి ఏమేం కోరుకుంటున్నాడు అని తనలో తనే అనుకుంటుంది అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు అమెజాన్ లిలీలో రాకీ ఏరియా అనే ప్లేస్ లో ఒడ్డు దగ్గర హార్ట్ పైరేట్స్ యొక్క సబ్మెరీన్ ఉంటుంది. అక్కడే లూఫీకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. లూఫీ స్పృహలోకి రాగానే తనకి దొరికినవి దొరికినట్టు పగలగొట్టేస్తుంటాడు, చెట్లని విరగొడుతూ ఉంటాడు, పెద్ద పెద్ద రాళ్ళని విసిరేస్తుంటాడు. తను ఎక్కడున్నాడో తనకు అర్థం కాదు, గానీ తనకి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. తన మైండ్ లో ఏస్ తన చేతుల్లో చనిపోవడం గుర్తొచ్చిన ప్రతిసారి లూఫీ పిచ్చోడైపి మెంటల్ వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటాడు అనమాట. లిటరలీ తన తలని రాళ్ళకేసి కొట్టుకుంటుంటాడు. జిన్బే ఇదంతా చూసి ఎలాగైనా లూఫీ నాపాలని చెప్పి తన దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ జిన్బే ఏస్ కి ప్రామిస్ చేస్తుంటాడు తను ఒకవేళ చనిపోతే లూఫీని చూసుకుంటాడని. సో జిన్బే వచ్చి లూఫీతో ఇంకా చేసేదేం లేదు లూఫీ, ఆల్రెడీ వార్ అయిపోయింది అని అంటే దానికి లూఫీ నేను ఆ బుగ్గని అది చిరిగిపోయేలాగా గిచ్చుకున్నాను, ఒకవేళ ఇది కలయి ఉంటే నేను ఖచ్చితంగా నిద్రలేసేవాన్ని కదా, ఇది డ్రీమ్ కాదు కదా, ఏస్ నిజంగానే చనిపోయాడు కదా అని ఏడుస్తూ అంటే దానికి జిన్బే అవును ఏస్ చనిపోయాడు అని చెప్తాడు. దెబ్బకి లూఫీ విపరీతంగా ఏడుస్తూ ఏం చేయలేక గట్టి గట్టిగా అరుస్తూ దారుణంగా ఏడుస్తాడు. అప్పుడు లూఫీకి ఏస్ తో కలిపి గడిపిన తన చిన్నతనం గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనకి లూఫీ పాస్ట్ గురించి చెప్పబోతున్నారు. ఇప్పుడున్న టైం నుండి ఎగ్జాక్ట్ గా 10 ఏళ్ల క్రితం లూఫీ పుట్టిన విండ్మిల్ విలేజ్ వెనకాల మౌంట్ కోర్బో అనే ప్లేస్ ఉంటుంది. అక్కడికి గార్ప్ లూఫీని తీసుకొని వస్తాడు. మనం స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో షాంక్స్ దగ్గర నుండి లూఫీ ఒక డెవిల్ ఫుడ్ తినడం చూస్తాం కదా, ఈ స్టోరీ ఆ తర్వాతనే జరుగుతుంది. సో లూఫీ ఒక డెవిల్ ఫుడ్ తిన్నాడని తెలుసుకుని గార్ప్ తన దగ్గరకు వస్తాడు. గార్ప్ కేమో లూఫీ ఒక పెద్ద మరీన్ ఆఫీసర్ కావాలని కోరిక, కానీ లూఫీ ఏమో ఎప్పుడు నేను పైరేట్ అవుతా అని ఏడుస్తూ ఉంటాడు. సో లూఫీని అలా
ఇలాగే వదిలేస్తే తను ఇంకా దారుణంగా తయారవుతాడేమో అని చెప్పి గార్ప్ లూఫీని కార్లీ డడాన్ అనే ఒక మౌంటైన్ బ్యాండిట్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అండ్ లూఫీని ఇక మీదటి నుండి తననే పెంచమని అడుగుతాడు. అది విని డడాన్ ఫుల్ సీరియస్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ గార్ప్ ఏస్ ని తన దగ్గరే వదిలేసి వెళ్ళుంటాడు. అలాంటిది ఇప్పుడు ఇంకో అబ్బాయి అంటే నేను చూసుకోలేను అని చెప్పి డడాన్ అంటుంది. కానీ తనని గార్ప్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. నువ్వు చేసిన క్రైమ్స్ కి నేను వదిలేశాను, ఇప్పుడు వీని చూసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, సో ఏది కావాలో డిసైడ్ చేసుకోని అంటాడు. జైలుకి వెళ్లడం ఇష్టం లేక డడాన్ లూఫీని పెంచుకోవడానికి ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. సడన్ గా తన ఫేస్ మీద ఉమ్ము పడుతుంది, అంటే స్పిట్. అది చూసి లూఫీకి చాలా కోపం వస్తుంది అనమాట. ఎవడరా నువ్వు అని చూస్తే అక్కడ ఏస్ కూర్చొని ఉంటాడు. ఏస్ లూఫీ మీద ఊసినందుకు లూఫీ కోపంగా ఏస్ ని తిడుతూ ఉంటాడు. ఈ మ్యాటర్ గార్ప్ కి తెలియదు కదా, సో ఊరికే లూఫీ ఏస్ తో గొడవ పెట్టుకుంటున్నాడేమో అని చెప్పి గార్ప్ లూఫీ నెత్తి మీద గట్టిగా ఒకటి కొట్టి, తన పేరు ఏస్, నీకంటే 3 ఏళ్ళు పెద్దోడు, మీరిద్దరు ఇంకా కలిసి పెరగబోతున్నారు, సో ఒకరితో ఒకరు బాగుండండి అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీని వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్లిపోతాడు. మన లూఫీకేమో మౌంటైన్ బ్యాండిట్స్ అంటే అస్సలు నచ్చరు. మీకు గుర్తుంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో షాంక్స్ తో గొడవ పెట్టుకునేది మౌంటైన్ బ్యాండిట్సే, సో లూఫీకి బ్యాండిట్స్ అంటే నచ్చదు. ఈ విషయాన్ని డడాన్ తో చెప్తే డడాన్ చాలా కోపంగా, రే పిల్ల బచ్చా నేను చెప్పేది విను, నిన్ను చూసుకోవడమే నాకు ఒక పెద్ద నొప్పి, మేం నచ్చకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో, బయటికెళ్లి ఆకలితో చచ్చిపో, నేను పెద్దగా పట్టించుకోను అని అంటుంది. ఆ తర్వాత లూఫీకి ఫుడ్ పెడితే లూఫీ ఏస్ మాంసం తినడం చూసి నాకు కూడా మాంసం కావాలి అని అడుగుతాడు. దానికి డడాన్ కోపంగా, ఇప్పుడు మేము తింటున్న మాంసం ఏస్ తీసుకొని వచ్చిన బఫెలోతో వచ్చింది, ఏస్ తనకు కావాల్సిన ఫుడ్ ని తనే సంపాదించుకొని తీసుకొస్తాడు, మేం కూడా అలాగే తీసుకొస్తాం, సో రేపటి నుండి నువ్వు కూడా ఎంత కష్టంగా ఉన్న ఫుడ్ నువ్వే తీసుకొచ్చుకోవాలి. క్లీనింగ్, లాండ్రీ, షూ షైనింగ్, పాలిషింగ్ వెపన్స్, దొంగతనాలు, లూటీ అండ్ జనాల్ని చంపడం, వీటి దేని గురించి నువ్వు గార్ప్ తో మాట్లాడడానికి వీల్లేదు. నీకు రోజుకు ఒకసారి ఒక బౌల్ రైస్ ఇస్తాను, దాంతో పాటు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాను, అంతకు మించి మా దగ్గర నుండి నీకేం దొరకదు. అది కాకుండా నీకేమైనా కావాలంటే నువ్వే తెచ్చుకోవాలి, అండ్ నా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంటే లూఫీ అస్సలు ఏడ్చకుండా సరే అంటాడనమాట. దెబ్బకి డడాన్కి మైండ్ పోతుంది. యాక్చువల్లీ లూఫీని గార్ప్ అడవిలో పడేసి చాలా దారుణంగా ట్రైన్ చేసి ఉంటాడు. సో లూఫీ అడవిలో కనిపించే ఎర్త్ వామ్స్ ని లేదా ఫ్రాగ్స్ ఆర్ మష్రూమ్స్ తిని బతికేయచ్చని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడనమాట. ఇంతలోనే ఏస్ ఆ బ్యాండిట్ హౌస్ నుండి బయటికి వెళ్తాడు. అది చూసిన లూఫీ ఏస్ వెనకాలే వెళ్తాడు. తను వెళ్తూ ఉంటే తన వెనకాలే లూఫీ ఫాలో అవడం ఏస్ గమనిస్తాడు. లూఫీ ఏస్ తో, నువ్వు నా మీద ఉమ్మావని చెప్పి నేను ఇప్పుడు కోపంగా ఏం లేను, మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోదామని అడుగుతాడు. కానీ ఏస్ కోపంగా ఒక పెద్ద చెట్టు ఎరగొట్టి లూఫీ మీదకి దొర్లేలా చేస్తాడు. ఆ తర్వాత ఏస్ ఒక బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే లూఫీ తన వెనకాల ఫాలో చేస్తాడనమాట. లూఫీ ఒక్కసారిగా బ్రిడ్జ్ మీదకి రాగానే ఏస్ ఆ బ్రిడ్జ్ ని కట్ చేసి పారేస్తాడు. సో లూఫీ ఒక లోయలో పడిపోతాడు అనమాట. కట్ చేస్తే ఆ రోజు నైట్ కి ఏస్ మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. మౌంటైన్ బ్యాండిట్స్ ఏస్ ని ఇంతకీ లూఫీ ఎక్కడున్నాడు అని అడిగితే నాకు తెలీదు అని చెప్పి ఏస్ చాలా సింపుల్ గా చెప్పేస్తాడు. సో ఆ మౌంటైన్ బ్యాండిట్స్ భయంతో డడాన్కి వెళ్ళి ఇంకా లూఫీ రాలేదనే విషయాన్ని చెప్తే డడాన్ తాగుతూ చాలా సింపుల్ గా, ఒకవేళ తనకేమన్నా అవుతే అవ్వనీలే, తను చనిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఏస్ ని మనమేం చూసుకోవట్లేదు, ఒకవేళ లూఫీ చనిపోయి ఉంటే గార్ప్ కి అదొక యాక్సిడెంట్ అని చెప్పేద్దాం, సో పెద్దగా పట్టించుకోవద్దండి. అండ్ తను డ్రాగన్ కొడుకు, తను గనక మనతోనే ఉన్నాడని గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే మనకేమవుతుందో చెప్పలేం, సో సైలెంట్ గా ఉండండి అని చెప్తుంది. సో డడాన్ చెప్పింది మొత్తం ఏస్ వింటాడు. అలాగే ఒక వారం గడిచిపోతుంది. లిటరల్ గా ఒక వారం తర్వాత ఒక రోజు నైట్ లూఫీ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. ఇంతకీ నీకేం జరిగింది అని డడాన్ వాళ్ళు అడిగితే నేను ఒక లోయలో పడిపోయాను, నన్ను నక్కలు తరుముకున్నాయి, తప్పించుకొని రావడానికి ఈ టైం అయింది అని చెప్తాడనమాట. యాక్చువల్లీ తను చెప్పాలనుకుంటే ఏస్ తనను చంపడానికి ట్రై చేశాడు అని చెప్పొచ్చు, కానీ లూఫీ అలా చెప్పడనమాట. వచ్చి సైలెంట్ గా ఏస్ పక్కన పడుకుంటాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏస్ మళ్ళీ అడవిలోకి బయలుదేరతాడు. అది చూసిన లూఫీ ఏస్ వెనకాలే మళ్ళీ వెళ్తాడనమాట. నన్ను కూడా తీసుకెళ్ళు, మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామని చెప్పి. అది చూసి ఏస్ లూఫీని చూడకుండా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. ఏస్ ని ఫాలో చేస్తూ వెళ్ళినందుకు 8వ రోజు ఏస్ లూఫీని క్రొకడైల్స్ ఉన్న పాండ్ లోకి దోసేస్తాడు. 10వ రోజు కొండ మీద నుండి లూఫీ మీదకి రాళ్లు పడేలా చేస్తాడు. అలా లూఫీ ఏస్ తో కలవడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా తనని ఏదో ఒక డేంజర్ లో పడేస్తూ ఉండేవాడు. అలాగే 3 నెలలు గడిచిపోతాయి. అలా ఒక రోజు ఏస్ వెనకాల వెళ్ళిన లూఫీ ఒక పులికి అండ్ బేర్ కి మధ్యలో జరుగుతున్న ఫైట్ లో ఇరుక్కుపోతాడు. ఏస్ అది చూస్తాడు గాని ఏమీ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత లూఫీ ఎలాగో అలాగా అక్కడి నుండి తప్పించుకొని ముందుకు వెళ్తాడు. తను ముందుకు వెళ్లేసరికి తనకు ఒక పెద్ద డంప్ యార్డ్ కనిపిస్తుంది. లిటరలీ అక్కడ ఎక్కడ చూసినా చెత్తన ఉంటుందన్నమాట. అది చూసి ఏంట్రా ఈ ప్లేస్ ఇంత దారుణంగా ఉందని లూఫీ అనుకుంటాడు. యాక్చువల్లీ ఆ ప్లేస్ పేరు గ్రే టెర్మినల్. ఆ ప్లేస్ లో ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది. అదొక లాలెస్ ల్యాండ్ అన్నమాట. అంటే అక్కడ ఎవరిని ఎవరైనా చంపేసుకోవచ్చు, ఎవరిని ఎలా అయినా దోచుకోవచ్చు. అదొక డంప్ కాబట్టి అక్కడ విచిత్రమైన డిసీజెస్ కూడా ఉంటాయన్నమాట. సో లూఫీ ఆ ప్లేస్ ని ఫస్ట్ టైం చూస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఏస్ సాబో అనే ఇంకో అబ్బాయిని కలుస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్న తర్వాత వాళ్ళు తెచ్చిన డబ్బుని ఒకరికొకరు చూపించుకుంటారు. సాబో కంటే ఏస్ ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి ఉంటాడనమాట. ఇంతకీ ఇంత డబ్బు ఎలా దొరికింది అని అడిగితే కొందరు రౌడీలు మర్చెంట్ షిప్స్ లోంచి దొంగతనం చేస్తే వాళ్ళ దగ్గర నుండి నేను కొట్టేశానని చెప్పి ఏస్ సాబోతో చెప్తాడనమాట. సో వాళ్ళిద్దరూ తెచ్చిన డబ్బుని 5 సంవత్సరాలుగా ఒక ప్లేస్ లో దాచుతూ ఉంటారు.
ఉంటారు. అండ్ వాళ్ళు దాచుతున్నది ఒక పైరేట్ షిప్ కొనుక్కోవడానికి. వాళ్ళ 5 సంవత్సరాల నుండి డబ్బు దాచుతున్న ఒక షిప్ ఎంత కాస్ట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ 100 మిలియన్ అయి ఉంటే ఇంకా మనం కొన్ని రోజులు దాచిపెట్టాలి అని చెప్పి ఏస్ సాబోతో చెప్తాడు. ఏస్ అండ్ సాబో ఒక చెట్టు మీద కూర్చొని ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ చెట్టు కింద నుండి ఇదంతా వినేస్తాడు. అండ్ గట్టిగా, ఏంటి మీరు పైరేట్ షిప్ కొనబోతున్నారా? మీరు కూడా పైరేట్స్ గా మారుతారా? నేను కూడా అవ్వాలనుకుంటున్నా అని అరుస్తాడు. కట్ చేస్తే లూఫీ అండ్ సాబో ఇద్దరు సీరియస్ అయ్యి లూఫీనే అదే చెట్టుకి కట్టేస్తారు. ఏస్ అండ్ సాబో ఫ్రెండ్స్ కాబట్టి లూఫీ సాబో అని అడుగుతాడు, నన్ను కూడా ఫ్రెండ్ చేసుకో అని చెప్పి. కట్ చేస్తే సాబో, ఇప్పుడు వీడికి మన సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయింది, ఆ మౌంటైన్స్ దగ్గర నుండి రాకుండా ఇక్కడే ఉండమని నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేద్దామని ఏస్ని అడిగితే ఏసేమో వీడికి మన సీక్రెట్ గురించి తెలిసిపోయింది, వీని గనక వదిలేస్తే ఖచ్చితంగా ఎవరో వరకు చెప్పేస్తాడు, సో వీని చంపేద్దామని చెప్పి ఇద్దరు అనుకుంటారు. వీని చంపేద్దాం అనేసరికి లూఫీ అది విని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. వాడంత గట్టిగా అరిస్తే అక్కడే ఉండే వేరే వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి సాబో లూఫీ నోరు మూసి పెడతాడు. కానీ లూఫీ మాత్రం అరుస్తూనే ఉంటాడు, మీరు నన్ను చంపేస్తారు అనుకోలేదు, నాకు చనిపోవాలని లేదు, చంపకండి అని. లూఫీ అలా అరుస్తూ ఉంటే వీళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏ సాబోని, రే వీన్ని చంపేస్తా అన్నావు కదరా, చంపేయనంటే దానికి సాబో, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వే చంపు, నాకు ఎలా చంపుతారో తెలీదు, ఇంతవరకు నేను ఎవరిని చంపలేదు అని అంటాడు. అది విని లూఫీ ఇంకా గట్టిగా అరుస్తాడు. లూఫీ అరుపులు విని ఎవరో వాళ్ళ వైపే వస్తారు. అక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి లూఫీని విడిపించి ఒక పొదల్లో దాక్కుంటారు. ఎవర్రా అని చెప్పి చూస్తే వాళ్ళు బ్లూ జామ్ పైరేట్స్ అన్నమాట. ఏస్ వీళ్ళలో ఉండే ఒక మనిషి దగ్గర నుండే డబ్బు కొట్టేసి ఉంటాడు అనమాట. ఒకవేళ వాళ్ళకి దొరికితే అయిపోతామని చెప్పి ఏస్ టెన్షన్ పడుతూ తన పక్కన చూసేసరికి వాళ్ళకి లూఫీ కనిపించాడు. ఏంట్రా అని చూస్తే లూఫీ బ్లూ జామ్ పైరేట్స్ కి దొరికిపోయి ఉంటాడు. వాళ్ళు లూఫీని పట్టుకోగానే ఏస్ నాకు హెల్ప్ చేయి, ఏస్ నాకు హెల్ప్ చేయి అని అరుస్తాడు. పాపం ఏస్ వాళ్ళు వీడేంట్రా నా పేరు చెప్పి అరుస్తున్నాడు అని చెప్పి దాక్కుంటారు. లూఫీ ఏస్ అని అరిచేసరికి అండ్ బ్లూ జామ్ పైరేట్స్ కూడా ఏస్ గురించే వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు లూఫీని నీకు ఏస్ తెలుసా అని అడిగితే వాళ్ళు నాకు తెలుసు, ఏస్ నా ఫ్రెండే, కానీ నన్ను చంపబోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీని ఇంతకీ వాళ్ళ దొంగతనం చేసిన డబ్బులు ఎక్కడ ఉన్నాయని వాళ్ళు అడిగితే ఏస్ అండ్ సాబో లూఫీ ఖచ్చితంగా చెప్పేశాడని అనుకుంటారు, కానీ నాకు తెలీదు అని లూఫీ అబద్ధం చెప్తాడనమాట. అండ్ లూఫీ అబద్ధం చెప్తున్నాడనే విషయం ఆ బ్లూ జామ్ పైరేట్స్ కూడా తెలిసిపోతుంది. ఇలా అయితే వీడు ఒప్పుకోడు అని చెప్పి బ్లూ జామ్ పైరేట్స్ లూఫీని వాళ్ళ బేస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత లూఫీని సుత్తులతో ఎన్నిసార్లు కొట్టినా లూఫీకి కొంచెం కూడా దెబ్బ తగలదు, ఎందుకంటే తన రబ్బర్ కాబట్టి. సో మామూలు వస్తువులతో లూఫీని గాయపరచలేమని అర్థం చేసుకుని ముళ్ళున్న గ్లౌస్ ని తెప్పించుకుంటాడు. ఆ ఐరన్ థార్న్స్ తో లూఫీని కొట్టినప్పుడే లూఫీకి దెబ్బ తగులుతుంది. సో తగులుతుంది కాబట్టి ఇప్పటికైనా లూఫీ నిజం చెప్తాడు అని చెప్పి వాళ్ళ డబ్బు గురించి ఎంత అడిగినా లూఫీ మాత్రం చెప్పడు. వాళ్ళ దగ్గర దారుణంగా దెబ్బలు తింటాడు. అంత దెబ్బలు తింటున్నా నాకు హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తాడు, గానీ ఆ డబ్బులు ఎక్కడున్నాయో మాత్రం అస్సలు చెప్పడు. కట్ చేస్తే ఇంకో పక్క ఏస్ అండ్ సాబో వాళ్ళ 5 ఏళ్లుగా దాచిన డబ్బును మొత్తాన్ని వాళ్ళు దాచిపెట్టిన ప్లేస్ నుండి తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే దెబ్బలకి లూఫీ నిజం చెప్పేస్తాడని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఆ డబ్బును మొత్తాన్ని వీళ్ళు వేరే చోటుకి మార్చేస్తుంటారు అనమాట. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఏస్ వాళ్ళు మొత్తం ట్రెజర్ నంతా కొత్త ప్లేస్ కి మార్చేస్తారు. ఇంతలోనే సాబో ఏస్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కొంపదీస్ ఆ పైరెట్స్ మనం ట్రెజర్ దాచిపెట్టిన పాత ప్లేస్ కి వచ్చారా అని అడిగితే దానికి సాబో లేదని చెప్తాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే లూఫీ ఆ డబ్బు గురించి నిజం చెప్పలేదన్నమాట. ఇది తెలుసుకొని ఏస్ షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మనకి బ్లూ జామ్ పైరేట్స్ కి కెప్టెన్ ని చూపిస్తారు. ఏస్ ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశాడో వీళ్ళ కెప్టెన్ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు రావాలని చెప్పి వెయిట్ చేస్తుంటాడు అనమాట. కట్ చేస్తే ఇక్కడ బ్లూ జామ్ పైరేట్స్ కి చెందిన పోర్కెమే ఎలాగైనా వాళ్ళ కెప్టెన్ కి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆపకుండా లూఫీని కొడుతూనే ఉంటాడు. లూఫీ ఎంత అడిగినా నిజం చెప్పట్లేదని చెప్పి మొత్తానికైతే లూఫీని ఒక స్వాడ్ తో చంపేద్దామని చెప్పి పోర్కెమే అనుకుంటాడు. తను లూఫీని చంపేసే లోపలే ఏస్ అండ్ సాబో ఇద్దరు అక్కడికి వచ్చి బ్లూ జామ్ పైరేట్స్ ని కొట్టి లూఫీని అక్కడి నుండి విడిపించుకుపోతారు. చిన్న పిల్లల దగ్గర దెబ్బలు తిని పోర్కెమే ఓడిపోయాడనే విషయం బ్లూ జామ్ పైరేట్స్ కెప్టెన్ కి తెలుస్తుంది. స్ట్రైట్ గా వెళ్ళి వాడిని లేపేస్తాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ సాబో అండ్ ఏస్ ఒక చోట కూర్చుంటారు. లూఫీ అయితే ఆపకుండా ఏడుస్తుంటాడు. సాబో ఏస్ ని తిడతాడు, నీకు చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏస్, నువ్వు ఒక రియల్ పైరేట్ ని ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పారిపోవాల్సిందే, ఎందుకని ఆగి ఫైట్ చేయాలనుకున్నావు, ఇప్పుడు ఆ బ్లూ జామ్ పైరేట్స్ ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తారని అంటాడు. వీళ్ళంత సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే కూడా లూఫీ ఏడుస్తుంటాడు, నాకు చాలా భయం వేసింది, వాళ్ళు నన్ను చంపేస్తారనుకున్నా అని చెప్పి. లూఫీ ఏడుపు విని విని ఏస్ కి కోపం వచ్చి, హెచ్చి ఆపరని ఏడుపు, ఇంకా ఎంతసేపు ఏడుస్తావు, నాకు ఏడ్చేవాలంటే అస్సలు నచ్చదు, అందుకే నువ్వంటే నాకు చాలా కోపం అని అంటే లూఫీ అప్పటికప్పుడే తన ఏడుపుని ఆపేస్తాడు. ఆ తర్వాత తనను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాడనమాట. లూఫీ థ్యాంక్ యూ చెప్పిన ఏస్ మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. అండ్ లూఫీతో ఇంతకీ వాళ్ళకెందుకు నిజం చెప్పలేదు, వాళ్ళు చిన్న పిల్లలు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా చంపేస్తారు, ఎందుకు చెప్పలేదు అని అంటే దానికి లూఫీ, ఒకవేళ కనుక నేను వాళ్ళకి చెప్పేస్తే మీరు నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్ అవ్వరు కదా అని అంటాడు. దానికి ఏస్, ఇప్పుడు నేను నీతో ఫ్రెండ్స్ కాకపోతే ఏమైంది, చనిపోవడం కంటే నాతో ఫ్రెండ్షిప్ లేకపోవడమే బెటర్ కదా, నువ్వెందుకని అంతగా నాకు ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నావు, అండ్ నేను నీకు చేసినవన్నీ నీకు గుర్తున్నా, ఎందుకని నా వెనకాల తిరుగుతున్నావు అని అడిగితే దానికి లూఫీ గట్టిగా నాకు కూడా ఎవరూ లేరు అని అరుస్తాడు. దాన్ని బట్టి ఏస్కి అర్థమవుతుంది లూఫీకి గార్ప్ తప్ప ఇంకెవరూ లేరని చెప్పి. ఆ తర్వాత లూఫీని అడుగుతాడు, నేను నీతో పాటు ఉంటే నీకు మంచిగా అనిపిస్తుందా, నేను వెళ్ళిపోతే
లేకపోతే నచ్చదా అని అంటే దానికి లూఫీ అవును అని చెప్తాడు. దానికి ఏస్ నాకు అర్థమైంది, కానీ నాకు సాఫ్ట్ గా ఉండే వాళ్ళు నచ్చరు అని అంటే దానికి లూఫీకి చాలా కోపం వస్తుంది. నేను చాలా స్ట్రాంగ్ మ్యాన్ అని అరుస్తాడు. దానికి ఏస్ నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ అయితే ఇప్పటి వరకు ఏడుస్తూ కూర్చుంటావా అని అంటే దానికి లూఫీ ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా స్పైక్స్ తో దెబ్బలు తిన్నావా? నా ఏజ్ 7 మాత్రమే. నేను నీ ఏజ్ కి చేరుకుంటే నేను నీకంటే స్ట్రాంగ్ గా ఉంటాను, అస్సలు ఏడ్చను అని అంటాడు. దానికి ఏస్ రిటర్న్ లో నేను ఒకవేళ నాకు 7 years ఉన్నా నీలాగా మాత్రం అస్సలు ఏడ్చను అని అంటాడు. వీళ్ళు ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. సాబోకి ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ కానీ వాళ్ళు అక్కడే ఉంటే ఖచ్చితంగా పైరేట్స్ వాళ్ళని ఎత్తుకు పట్టుకుంటారు. సో కొన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పి సాబో అంటాడనమాట. సో లూఫీ అండ్ ఏస్ సాబోని కూడా డడాన్ దగ్గరికి తీసుకెళ్తారు. డడాన్ వీళ్ళ ముగ్గురిని తిడుతుంది, మీ ఇద్దరే ఎక్కువ అంటే ఇంకోని తీసుకొచ్చారా అని. డడాన్ పర్టికులర్ గా వాళ్ళ నేమ్ చూసుకోవట్లేదు కాబట్టి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోరు. ఆ రోజు తర్వాత నుండి వీళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు కలిసే తిరుగుతుంటారనమాట. మెల్లగా వీళ్ళ పేర్లు రౌడీలకి, టౌన్ లో ఉండే వాళ్ళకి, పైరేట్స్ కి, చివరికి సెంట్రల్ సిటీలో ఉండే కింగ్డమ్ వాళ్ళకి కూడా తెలిసిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు డడాన్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది. అందులో ఒక సెలెస్టియల్ డ్రాగన్ గోవా ఐలాండ్ కి రాబోతున్నాడు అని రాసి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ విండ్మిల్ విలేజ్, మౌంట్ కలుబో, డంప్ యార్డ్ అన్ని ఉన్నది గోవా ఐలాండ్ లోనే అనమాట. సో వాళ్ళ ప్లేస్ కి ఒక సెలెస్టియల్ డ్రాగన్ రాబోతున్నాడు అని వీళ్ళు తెలుసుకుంటారు. కట్ చేస్తే కొన్ని రోజులు గడుస్తాయి. లూఫీ, సాబో అండ్ ఏస్ ముగ్గురు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ రోజుకి 100 rounds ఫైట్ చేసేవాళ్ళు. అందులో లూఫీ ఏస్ అండ్ సాబోతో ఫైట్ చేసి 50 times ఓడిపోతే ఏస్ అండ్ సాబో ఫైట్ చేసుకుని 24 and 26 times గెలుచుంటారు. సో ఏస్ అందరికంటే స్ట్రాంగ్ అనమాట. సాబో మీద ఏస్ గెలిచేవాడు కాబట్టి. సో వీళ్ళు ఫైట్ చేసుకుంటూ మెల్లగా చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. అండ్ వీళ్ళ మధ్యలో బాండ్ కూడా అంతే స్ట్రాంగ్ గా మారుతుంది. మనకి ఇప్పటి వరకు తెలిసింది గోవా ఐలాండ్ లో ఫూషా విలేజ్, కొలాబో మౌంటైన్ అండ్ గ్రేట్ టెర్మినల్ ఉన్నాయని మాత్రమే. కానీ గ్రేట్ టెర్మినల్ ని దాటి వెళ్తే చాలా నీట్ గా ఉండే ఒక పెద్ద సిటీనే కనిపిస్తుంది. ఆ సిటీని 4 parts గా డివైడ్ చేసి ఉంటారు. గ్రేట్ టెర్మినల్ తర్వాత వచ్చేది అవుట్స్కట్స్, ఆ తర్వాత సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఎలైట్ డిస్ట్రిక్ట్ అండ్ సెంటర్ లో ప్యాలెస్ అన్నమాట. అండ్ ఈ ప్లేసెస్ మొత్తాన్ని కలిపి గోవా కింగ్డమ్ అని పిలుస్తారు. ఈ గోవా కింగ్డమ్ లో ఎలైట్ డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళు నోబుల్స్ అన్నమాట. అండ్ ప్యాలెస్ లో ఆబ్వియస్ గా కింగ్ ఉంటాడు. సో ఆ సిటీలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి గ్రేట్ టెర్మినల్ లోనే వేస్తారనమాట. అండ్ అప్పుడప్పుడు ఈ గ్రేట్ టెర్మినల్ లో ఉన్న వాళ్ళని కింగ్డమ్ అవుట్స్కట్స్ వరకు అలౌ చేసేవాళ్ళు. అలా లూఫీ, ఏస్ అండ్ సాబో ఆ సిటీ లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు గొడవలు పెట్టుకునే వాళ్ళు. డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రేట్ టెర్మినల్ కి వచ్చేసేవాళ్ళు. అలానే ఒక రోజు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి డబ్బులు కట్టకుండా విండో నుండి దూకి స్ట్రీట్స్ లో పరిగెడుతుంటే ఒక మనిషి సాబోని చూసి, నువ్వు సాబో కదా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అరుస్తాడు. అది విని ఏస్ వాళ్ళు సాబోని, ఆ మనిషి నీ గురించి అరుస్తున్నాడు అని అంటే దానికి సాబో ఏస్ వాళ్ళతో, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అతను నన్ను చూసి ఎవరో అనుకుని ఉంటాడు, సో ఫాస్ట్ గా వెళ్ళిపోదామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. అక్కడ నుండి తప్పించుకున్న తర్వాత ఏస్ అండ్ లూఫీ ఇద్దరు సాబోని అసలు నిజం చెప్పమని అడుగుతారు. ఎందుకంటే సాబోని ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళని అనుకుని ఉన్నా పేరు పెట్టి పిలవరు కదా. సో ఖచ్చితంగా సాబో ఏదో దాచిపెడుతున్నాడని చెప్పి చెప్తావా చెప్పవా అని చెప్పి పీక బట్టి విసికేస్తారు. అప్పుడు సాబో చెప్తాడు తనకు నోబుల్ కొడుకని. సాబో ఏస్ కి ఒక ఆర్ఫన్ లాగా పరిచయం అయి ఉంటాడు, అంటే ఒక అనాథలాగా. అండ్ తనని పేరు పెట్టి పిలిచింది వాళ్ళ నాన్న అని చెప్తాడు. ఇన్ని రోజులు తనకి ఎవరూ లేరని చెప్పినందుకు ఏస్ అండ్ లూఫీకి సారీ చెప్తాడు. లూఫీ ఏమో వెంటనే క్షమించేస్తాడు గాని ఏస్ మాత్రం కోపంగానే ఉంటాడనమాట. సో సాబో తన పాస్ట్ గురించి చెప్తాడు. సాబో ఒక నోబుల్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల తన పేరెంట్స్ తనకి నచ్చింది ఎప్పుడు చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా తనకు ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు పెద్ద అయితే ఒక పెద్ద నోబుల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పి. మిగతా రాయల్ ఫ్యామిలీకి చెందిన పిల్లలు సాబోని కొడితే కూడా సాబో పేరెంట్స్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు గానీ సాబో ఫీలింగ్స్ గురించి పట్టించుకోరు. లిటరల్లీ సాబోని పెంచుతుంది ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడానికి. సో తన పేరెంట్స్ కి తనకంటే రాయల్ స్టేటస్ అండ్ డబ్బులే ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్న సాబో వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పారిపోయి గ్రేట్ టెర్మినల్ లోకి వచ్చేసి ఉంటాడు. అండ్ అక్కడే ఏస్ ను కూడా పరిచయం చేసుకుని ఉంటాడు అనమాట. సో సాబో తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పి ఏస్ అండ్ లూఫీతో, మనం ఒక రోజు ఖచ్చితంగా ఈ కంట్రీని వదిలేద్దాం, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని చూడాలనుకుంటున్నాను, ఒకవేళ సముద్రంలో ట్రావెల్ చేయడానికి చదువుకోవాల్సి వస్తే నేను ఎంతైనా చదువుతాను, మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, రియల్ పైరేట్స్ గా మారాలి అని అంటాడు. అది విని ఏస్, పైరేట్స్ అవ్వడం గురించి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను కూడా ఒక పైరేట్ లా మారుతాను, నా దారికి ఎవరడ్డం వచ్చినా అందరినీ చితక్కొడతాను, ప్రపంచం మొత్తం నా పేరు వినిపించేలా చేస్తాను, నా డ్రీమ్స్ కోసం బతుకుతాను, అప్పుడే నా జీవితానికి అర్థం ఉంటుంది, ఈ ప్రపంచం మొత్తం నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, నేను కూడా ఒక గ్రేటెస్ట్ పైరేట్ గా మారుతాను, అందరికీ నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు. ఏస్ అండ్ సాబో చెప్పింది విని లూఫీ కూడా తను ఏమవ్వాలనుకుంటున్నాడు చెప్తాడు. కానీ అది విని ఏస్ అండ్ సాబో ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు నేను కెప్టెన్ గా ఉంటానంటే నేను కెప్టెన్ గా ఉంటానని ఒకరిలో ఒకరు కొట్లాడుకుంటారు. కాసేపటికి ఏస్ ఒక మందు బాటిల్ తీసుకొని వచ్చి, టైం వచ్చినప్పుడు ఎవరు కెప్టెన్ గా మారాలో ఆలోచిద్దాం, మేబీ మనం సపరేట్ పైరేట్ క్రూ స్టార్ట్ చేస్తామేమో, మనకి అది ఫ్యూచర్ లోనే తెలుస్తుంది అని చెప్పి 3 కప్పుల్లోకి మందు పోస్తాడు. అండ్ వాళ్ళిద్దరితో, ఒకవేళ కనుక మనం ఈ డ్రింక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం బ్రదర్స్ గా మారుతాం, మనం పెద్ద పెరిగిన తర్వాత ఒకటే పైరేట్ క్రూలో ఉండకపోవచ్చు, కానీ మన బ్రదర్హుడ్ మాత్రం ఎప్పటికీ చావదు, మనం ఎక్కడున్నా మన బాండ్ మాత్రం బ్రేక్ అవ్వదు అని చెప్పి ముగ్గురు ఆ డ్రింక్ ని షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత రోజు నుండి నిజమైన బ్రదర్స్ గా పెరగడం స్టార్ట్ చేస్తారు. ముగ్గురు కలిసి ఎన్నో అడ్వెంచర్స్ చేస్తారు. ఎంతో హ్యాపీగా
హ్యాపీగా కొన్ని నెలలు గడిచిపోతాయి. కానీ ఒక రోజు సాబో వాళ్ళ నాన్న వచ్చి బ్లూ జామ్ పైరేట్స్ హెల్ప్ తో సాబోని క్యాప్చర్ చేస్తాడు. లూఫీ వాళ్ళు సాబోని తిరిగి ఇచ్చేయమని అడుక్కుంటారు. కానీ సాబో వాళ్ళ నాన్న మాత్రం సాబో నా సొంత కొడుకు, వాడు నా రక్తం నుండి పుట్టాడు, సో వాడు నాతో పాటే ఇంక నుండి నా ఇంట్లో ఉంటాడు అని చెప్పి పైరేట్స్ దగ్గర లూఫీ అండ్ ఏస్ ని కొట్టిస్తాడు. ఆ తర్వాత ఆ బ్లూ జామ్ పైరేట్స్ తో చెప్పి వాళ్ళిద్దరిని చంపేయమంటాడు. అది విని సాబో వాళ్ళ నాన్న అడుక్కుంటాడు, లూఫీ అండ్ ఏస్ ని ఏం చేయొద్దండి, మీకు నచ్చినట్టే నేను మీతో పాటే ఉంటాను అని చెప్పి. సో సాబో ఉండడానికి ఒప్పుకున్నాడు కాబట్టి తను చెప్పినట్టుగానే లూఫీ అండ్ ఏస్ ని వాళ్ళు వదిలేస్తారు. సాబో ఏం చేయలేక ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నతో పాటు బయలుదేరతాడు. లూఫీ అండ్ ఏస్ ఇద్దరు అరుస్తారు, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం, వీళ్ళ దగ్గరింటి వచ్చేయి, మనం మళ్ళీ తప్పించుకుందాం, మనం అందరూ పైరేట్స్ గా మారి ఫ్రీ మెన్ లాగా బతకాలి కదా, దాన్ని ఇక్కడే వదిలేస్తావా సాబో అంటే. పాపం సాబో ఏం చేయలేక ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్లూ జామ్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన బ్లూ జామ్ లూఫీ అండ్ ఏస్ ని తన హైడౌట్ కి తీసుకెళ్తాడు. అండ్ ఆ కంట్రీస్ లో నోబుల్స్ గురించి చాలా గొప్పగా చెప్తాడనమాట. అలా నోబుల్ గా పుట్టడం ఎంత అదృష్టమో, నేను కనుక నోబుల్ గా పుట్టింటే బాగుండేది అని. ఆ తర్వాత సాబో కూడా ఒక నోబుల్ అని తెలుసు కాబట్టి లూఫీ వాళ్ళతో, నాకు తెలిసి సాబో ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూసుంటాడు, మిమ్మల్ని చీడ పురుగులా చూసుంటాడు అని చెప్తే లూఫీ అండ్ ఏస్ కి ఇద్దరికి కోపం వస్తుంది. సాబో ఎప్పుడు మమ్మల్ని అలా ట్రీట్ చేయలేదు, మేమందరం బ్రదర్స్ అని అంటే దానికి బ్లూ జామ్, సరే సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను మీతో గొడవ పెట్టుకోను, కానీ మీరు గనక మళ్ళీ తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే మిమ్మల్ని ఇద్దరిని చంపేయాల్సి ఉంటుంది, మీకు గనక మీ బ్రదర్ అంటే ఇష్టం ఉంటే తనను ప్రస్తుతానికి వదిలేయండి, ఏం పట్టించుకోకండి, మీరు పోర్కే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాకు మీ మీద కోపం ఇంకా ఉంది, కానీ మీరు కొంచెం బలం ఉన్న పిల్లలే, మీ బలం నాకు బాగా నచ్చింది, మేము ఒక పని చేయబోతున్నాం అండ్ మాకు మనుషులు తక్కువ అయ్యారు, మీరు గనక దానికి హెల్ప్ చేస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్తాడు. ఆ తర్వాత గ్రేట్ టెర్మినల్ మ్యాప్ చూపించి ఎక్కడెక్కడైతే ఎక్స్ మార్కులు ఉన్నాయో అక్కడ కొన్ని డబ్బాల్ని పెట్టమని చెప్తాడు. సో లూఫీ వాళ్ళు దానికి ఒప్పుకొని బ్లూ జామ్ పైరేట్స్ కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. సాబో ఎలాగో స్ట్రాంగే కాబట్టి ఒకవేళ తనకు అక్కడ నచ్చకపోతే ఖచ్చితంగా పారిపోయి వచ్చేస్తాడు. ఆ తర్వాత చూసుకుందాంలే అని లూఫీ అండ్ ఏస్ అనుకుంటారు. కట్ చేస్తే సాబో వాళ్ళ నాన్న సాబోని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. తనకి ఏస్ అండ్ లూఫీకి సంబంధం లేదని చెప్పించడానికి, ఎందుకంటే తన ఫ్యూచర్ లో నోబుల్ అయితే తన పేరు పైన ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు కాబట్టి. సో వాళ్ళకి తనకి సంబంధం లేదని చెప్పి పోలీస్ ముందర చెప్పమంటే సాబో చెప్పడానికి ఒప్పుకోడు. సో సాబో వాళ్ళ నాన్నకు కోపం వచ్చి సాబోని గట్టిగా కొట్టి పోలీస్ ఆఫీసర్ కి కొంచెం డబ్బులు ఇస్తాడు, సాబో పేరు మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడానికి. మొత్తానికైతే సాబోని ఇంటికి తీసుకెళ్తారు. తన ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ళమ్మ సాబోని చూసి, నువ్వు బ్రతికే ఉండడం చాలా హ్యాపీగా ఉంది, కానీ నీ దగ్గర నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి అంటుంది. అండ్ తన పక్కన ఇంకో అబ్బాయి ఉంటాడనమాట. అండ్ తనని పరిచయం చేసి, నువ్వు చనిపోయావు అనుకోని మేము ఒక నోబుల్ అబ్బాయిని దత్తత తీసుకున్నాం, తను నీలాగా కాదు, స్టడీస్ లో చాలా బాగున్నాడు, ఒకరినొకరు కలుసుకోండి అని చెప్పి స్టెల్లీ అనే అబ్బాయిని వాళ్ళమ్మ సాబోకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత సాబో వాళ్ళ నాన్న సాబోతో, మేము ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాం, తన పేరెంట్స్ కి తనని పెంచే స్తోమత లేదు, కానీ తను చాలా తెలివైనడు, ఒకవేళ నీ జీవితం మేము ప్లాన్ చేసినట్టు లేకపోతే వాడు మాకు బ్యాకప్ లా ఉంటాడు అన్నట్టు మాట్లాడతారనమాట. ఆ తర్వాత సాబో రూమ్ కి వెళ్తే తన రూమ్ కి స్టెల్లీ వస్తాడు. అప్పటిదాకా సాబో వాళ్ళ పేరెంట్స్ దగ్గర శుద్ధపూస్ లాగా యాక్టింగ్ చేసి సాబోతో, నువ్వే కదా మా పేరెంట్స్ చెప్పిన పిచ్చోడు, నీకు చాలా అదృష్టం ఉంది, నువ్వు గనుక ఇంకొక రోజు ఎక్స్ట్రా అక్కడే ఉండుంటే గ్రేట్ టెర్మినల్ లో కాలిపోయి చచ్చిపోయేవాడివి అని అంటాడు. సాబోకి అది అర్థం కాక ఇంతకీ ఏం మాట్లాడుతున్నావరా అని కాలర్ పట్టుకొని క్వశ్చన్ చేస్తే దానికి స్టెల్లీ చెప్తాడు, సెలిస్టియల్ డ్రాగన్స్ గోవా కింగ్డమ్ కి రాబోతున్నారని, అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి చెత్త వాళ్ళకి కనిపించకూడదు కాబట్టి గ్రేట్ టెర్మినల్ మొత్తాన్ని కాల్ చేయాలనుకుంటున్నట్టు స్టెల్లీ సాబోకి చెప్తాడు. అండ్ ఈ ప్లాన్ కొన్ని మంత్స్ నుండి జరుగుతుంది అని చెప్తాడు. అది విని సాబోకి చాలా కోపం వస్తుంది, నీకు అక్కడ ఎంతమంది మనుషులు బ్రతుకుతున్నారో తెలుసా, అలా ఎలా చేయగలరు అని గొడవ పడతాడు. ఆ తర్వాత తన రూమ్ కిటికీలో నుండి దూకి వాళ్ళ కింగ్డమ్ లో ఉండే ఆర్మర్డ్ ఫోర్సెస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెలుగు చూస్తే అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట, రేపు ఆపరేషన్ కి అన్ని రెడీ అయ్యాయి, చిన్న తప్పు జరగడానికి కూడా వీల్లేదు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చచ్చిపోవాలి, బ్లూ జామ్ పైరేట్స్ కూడా మనకు తోడున్నారు కాబట్టి మనం ఇది ఈజీగా చేసేయచ్చు అని మాట్లాడుకుంటుంటారనమాట. కట్ చేస్తే లూఫీ వాళ్ళు పడుకోకుండా సాబో గురించి ఆలోచిస్తూ ఉంటారు. అనుకున్నట్టే ఆ నెక్స్ట్ డే అవుతుంది. నోబెల్ ఫ్యామిలీస్ ఉన్న ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట, ఎవరికి ఏం పట్టనట్టే ఉంటారు. తను నిన్న విన్నది నిజమా అబద్ధమా అని చెప్పి ఆ టౌన్ లో కనుక్కోవాలని డిసైడ్ అవుతాడు. సో ఇంట్లో నుండి తప్పించుకొని తనకు కనిపించిన ప్రతి ఒక్కరిని గ్రేట్ టెర్మినల్ ని నిజంగానే కాల్ చేయబోతున్నారా అని అడుగు కనుక్కుంటాడు. తను ఎంతమందిని అడిగినా అందరూ వాళ్ళకి ఈ విషయం తెలుసని, దీని గురించి బయట ఎక్కడా చెప్పదని చెప్తారు. గ్రేట్ టెర్మినల్ లో జనాలు చనిపోబోతున్నారని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న నోబుల్స్ కి తెలిసిన వాళ్ళు ఇంచు కూడా జాలి చూపించారనమాట. ఏం పిచ్చనా కొడుకుల్లా ఉన్నారా అని చెప్పి ఏస్ అండ్ లూఫీకి ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి సాబో గ్రేట్ టెర్మినల్ వైపు పరిగెడతాడు. కట్ చేస్తే గ్రేట్ టెర్మినల్ లో లూఫీ అండ్ ఏస్ తో పాటు తన పైరేట్స్ అందరికి గ్రేట్ టెర్మినల్ కాల్పోబోతుంది అనే విషయాన్ని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఏస్ అండ్ లూఫీ షాక్ అయ్యి, ఇంతకీ ఏం మాట్లాడుతున్నారో, ఇది గనక కాలిపోతే ఇక్కడ బ్రతుకుతున్న ఎంతో మంది ప్రాణాలు పోతాయి, మీరు నిజంగానే చెత్త పైరేట్స్ అని అరుస్తాడు. వాళ్ళిద్దరూ ఎంత చెప్పినా వినకపోవడంతో తన మనుషులతో ఏస్ అండ్ లూఫీని క్యాప్చర్ చేయిస్తాడు. ఆ తర్వాత వాళ్ళకి చెప్తాడు, మీరు నిన్న తీసుకుని వెళ్లి పెట్టిన బాక్సుల్లోనే ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, వాటి వల్ల ఈ ప్లేస్ అంతా కాలిపోయి బొగ్గవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ అండ్ ఏస్ ఎలాగో ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని చంపేయాలని చెప్పి బ్లూ జామ్ రెడీ అవుతాడనమాట. కానీ అలా చంపేయడానికి
చేయడానికంటే ముందు లూఫీ అండ్ ఏస్ దగ్గర వాళ్ళ ట్రెజర్ ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ నిజంగానే గ్రే టెర్మినల్ లో ఫైర్ స్టార్ట్ అవుతుంది. గ్రే టెర్మినల్ లోపల నుండి డిస్ట్రిక్ట్ లోకి ఎవరు రావడానికి ట్రై చేసినా వాళ్ళని ఆర్మ్డ్ ఫోర్సెస్ కాల్ చేస్తుంటారు. అక్కడున్న మామూలు జనాలకి ఆ ప్లేస్ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఇల్లులు అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి. అక్కడున్న జనాలు అంత బాధపడుతుంటే బ్లూ జామ్ అండ్ తన పైరేట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ అక్కడున్న గ్రే టెర్మినల్ ని కాల్ చేయడానికి బ్లూ జామ్ హెల్ప్ చేస్తే తనని ఒక నోబుల్ గా స్వీకరిస్తామని చెప్పి గోవా కింగ్డమ్ కి కింగ్ ప్రామిస్ చేసి ఉంటాడనమాట. సో నేను ఇంకా నోబుల్ అయిపోతాను అని చెప్పి బ్లూ జామ్ చాలా హ్యాపీగా డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ డోర్స్ క్లోజ్ చేసి పారేస్తాయి. అప్పుడు బ్లూ జామ్ కి అర్థమవుతుంది కింగ్ తనని మోసం చేశాడని చెప్పి. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ అండ్ ఏస్ ని బ్లూ జామ్ పైరేట్స్ ఒక చెట్టుకి కట్టేసి ఉంటారు. అక్కడున్న ప్లేస్ ని మొత్తాన్ని అంటించేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ట్రెజర్ ని తీసుకెళ్లిపోదామని చెప్పి. కానీ ఏస్ కి ఒక షార్ప్ ఐటమ్ దొరకడం వల్ల తన థ్రెడ్ ని కట్ చేసేసి ఇద్దరు తప్పించుకుంటారు. లూఫీ చాలా చిన్నపిల్లాడు కాబట్టి అక్కడున్న ఫైర్ కి తన బాడీ అంతా మండుతూ ఉంటుంది. అండ్ తనకి సరిగ్గా ఊపిరి కూడా ఆడనమాట. దానికి తను ఏడుస్తూ ఉంటే ఏస్ తనని తిడతాడు, నువ్వు గనక ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటే నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి. దెబ్బకి లూఫీ భయపడి ఇక్కడ అసలు హార్ట్ గా లేదు అని అంటాడు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే డిస్ట్రిక్ట్ లో ఒక టాక్ స్టార్ట్ అవుతుంది. గ్రే టెర్మినల్ లో ఫైర్ స్టార్ట్ చేసింది బ్లూ జామ్ పైరేట్స్ అని చెప్పి. యాక్చువల్లీ అది చేయించింది కింగ్, కానీ కింగ్ కి ఎటువంటి చెడ్డ పేరు ఉండకూడదు కాబట్టి ఇది బ్లూ జామ్ పైరేట్స్ చేశారని వాళ్ళ మీదకు దోసేస్తారు. సో జనాలందరూ దీని గురించి మాట్లాడుకుంటుంటారు అనమాట. కట్ చేస్తే సాబో ఏస్ అండ్ లూఫీని కాపాడుకోవడానికి గ్రే టెర్మినల్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటాడు. కానీ అక్కడ కాపలాగా వస్తున్న గార్డ్స్ తనని దారుణంగా కొట్టి పడేస్తారు. తన స్ట్రీట్ లో పడిపోయి ఉంటే తన దగ్గరికి ఒక మనిషి వస్తాడు. అప్పుడు సాబో తనతో ఏడుస్తూ ఈ ఫైర్ స్టార్ట్ చేసింది రాయల్స్ అండ్ నోబుల్స్. నేను చెప్పేది నిజం. గ్రే టెర్మినల్ లో ఉన్న చెత్త కంటే ఈ డిస్ట్రిక్ట్ లో బతుకుతున్న వాళ్ళలోనే చెత్త ఎక్కువ ఉంది. బయటకు చూడడానికి బాగుంటారు కానీ వీళ్ళ మనసులు కుళ్ళిపోయాయి. నేను గనక వీళ్ళతో పాటే ఉంటే ఎప్పటికీ ఫ్రీ కాలేను. నేను నోబుల్ గా పుట్టినందుకు నాకు అసహ్యంగా ఉంది అని ఏడుస్తాడు. అండ్ సాబో ఏడ్చేది ఎవరి దగ్గర కాదు, డ్రాగన్ తో అనమాట. నాకు నోబుల్ గా పుట్టడమే అసహ్యంగా ఉంది అని సాబో అండం విని డ్రాగన్ చాలా బాధపడతాడు. ఇంత చిన్న పిల్లాడి మనసును కూడా ఇలా మార్చేశారంటే ఈ కింగ్డమ్ ఎంత దారుణంగా ఉంది అని చెప్పి సాబో డ్రాగన్ తో, నాకు అర్థమైంది, నేను కూడా ఈ కంట్రీలోనే పుట్టాను, కానీ నాకు ఈ ల్యాండ్ ని మార్చడానికి పవర్ లేదు, మీరైనా నన్ను నమ్ముతారా అని ఏడిస్తే దానికి డ్రాగన్, నేను ఎప్పటికీ నీ మాటలు మర్చిపోను అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ అండ్ ఏస్ ఆ ఫైర్ లో నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకో పక్క బ్లూ జామ్ పైరేట్స్ కూడా వాళ్ళ షిప్ లో తప్పించుకోవాలనుకుంటారు కానీ వాళ్ళ షిప్ కూడా మంటల్లో పూర్తిగా కాలిపోతుంది. సో వాళ్ళు సీ నుండి కూడా తప్పించుకోలేరన్నమాట. ఇక్కడ ఎంత జరుగుతూ ఉంటే రాయల్ ప్యాలెస్ లో కింగ్ కి అండ్ తన కూతురికి ఒక డిస్కషన్ జరుగుతుంది. గ్రే టెర్మినల్ లో ఉన్న వాళ్ళు కూడా మనలాగే హ్యూమన్స్ కదా, వాళ్ళు చనిపోతే ఏం కాదా అని చెప్పి ఆ పిల్ల అడిగితే దానికి ఆ కింగ్, వాళ్ళకి ఈ ప్రపంచంలో నూకలు చెల్లిపోయాయి, నోబుల్ గా పుట్టలేకపోవడం వాళ్ళు చేసిన తప్పు, ఒకవేళ పుట్టుంటే బ్రతికిపోయే వాళ్ళు, వాళ్ళంతా చెత్తతో సమానం, నువ్వు దీని గురించి పట్టించుకోకు, వెళ్ళి హోంవర్క్ చేసుకో అని చెప్పి వాళ్ళ కూతుర్ని పంపించేస్తాడనమాట. అక్కడున్న కింగ్ కి నార్మల్ జనాలంటే అంత చిన్న చూపు అనమాట. కట్ చేస్తే గ్రే టెర్మినల్ లో ఎక్కడ చూసినా మంటలే ఉంటాయి. ఆ చెత్తలో ఉన్న వాళ్ళకి ఎక్కడ తప్పించుకోవాలో అర్థం కాదు. చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు కూడా ఉంటారు. కట్ చేస్తే లూఫీ అండ్ ఏస్ ఆ ప్లేస్ నుండి తప్పించుకోవడానికి దారి వెతుకుతూ ఉంటే వాళ్ళకి బ్లూ జామ్ పైరేట్స్ కనిపిస్తారు. బ్లూ జామ్ పైరేట్స్ ఏస్ అండ్ లూఫీని చుట్టుముట్టే లూఫీ వాళ్ళతో, ఇప్పుడు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఇక్కడ నిలబడి ఈ మంటల్లో చచ్చిపోక మనకు వేరే దారి లేదు. ఈ ఎక్స్ప్లోజన్ జరగడంలో మీది కూడా ఒక పాత్ర ఉంది. మనమంతా కలిసే ఈ పని చేశాం, సో కలిసే చచ్చిపోదామని అంటాడు. ఆ తర్వాత ఏస్ వాళ్ళు దాచిపెట్టిన ట్రెజర్ గురించి అడుగుతాడు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా బ్లూ జామ్ ఏస్ వాళ్ళని ట్రెజర్ గురించి అడిగేసరికి ఏస్ టర్న్ అవుతాడు. ఎలాగో మనం అందరూ చనిపోబోతున్నాం కదా, ఇప్పుడు ఆ ట్రెజర్ గురించి తెలుసుకుని ఏం చేస్తారు అని. దానికి బ్లూ జామ్ చెప్తాడు, మీరు చనిపోయి మేం గనక బ్రతికిపోతే ఆ ట్రెజర్ ఊరికే వేస్ట్ పోతుంది, సో ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. లూఫీ ఏమో బ్లూ జామ్ ని తిడతాడు. ఏస్ అండ్ సాబో కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బది, నీకు మాత్రం ఇయ్యము అని చెప్పి. కానీ ఏస్ మాత్రం ఆ ట్రెజర్ ఎక్కడుందో చెప్పడానికి రెడీ అవుతాడనమాట. ఎందుకంటే ఒకవేళ ట్రెజర్ గురించి చెప్తే తనని లూఫీని వదిలేస్తాడని. కానీ బ్లూ జామ్ వదలడు. ఎందుకంటే ఒకవేళ ఏస్ చెప్పిన ప్లేస్ లో ట్రెజర్ లేకపోతే మొత్తానికే మోసం వస్తుంది కాబట్టి వాళ్ళనే ట్రెజర్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ ఏస్ ఒప్పుకోడనమాట. ఇప్పుడు గనక మనం ఆ ట్రెజర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎస్కేప్ అవడానికి ఉన్న ఏకైక దారి కూడా పోతుంది, మీకు కావాలంటే మీరు తీసుకొచ్చుకోండి అనేసరికి బ్లూ జామ్ కి కోపం వస్తుంది. నేను ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నాను, నాకు ఆ కింగ్ ప్రామిస్ చేసి మోసం చేశాడు, నేను ఖచ్చితంగా నోబుల్స్ మీద పగ తీర్చుకుంటాను, దానికోసం మీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నా నాకేమనిపించదు. మీరు బ్రదర్ బ్రదర్ అనుకుంటున్న సాబో కూడా మిగతా నోబుల్స్ లాగే ప్రతి ఒక్క నోబుల్ చెత్త నా కొడుకే, వాళ్ళందరూ మనలాంటి కామన్ పీపుల్ ని చెత్తలా చూస్తారు అని అంటే సాబో గురించి తప్పుగా మాట్లాడేసరికి ఏస్ కి చాలా కోపం వస్తుంది. సాబో గురించి ఇంకొక్క మాట కూడా తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు. ఇంకో పక్క లూఫీ ఏమో కోపంతో తనని పట్టుకుని ఉన్న పైరెట్ ని కొరికేసరికి లూఫీ కింద పడతాడు. ఆ పైరెట్ కోపంతో లూఫీని కత్తితో నరకడానికి ట్రై చేస్తాడనమాట. లూఫీ తన ఐరన్ బార్ ని ఆ అటాక్ అడ్డం పెట్టిన ఆ కత్తి తనకి తగులుతుంది. ఆ తర్వాత ఆ పైరెట్ లూఫీని పొడిచి చంపేయాలనుకుంటాడు. అది చూసిన ఏస్
కి చాలా కోపం వచ్చి లూఫీని ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి బ్లూ జామ్ చుట్టూ ఉన్న పైరెట్స్ అందరూ కుప్పగూలిపోతారు. అది ఏస్ కాంకరస్ హాకీ అన్నమాట. లిటరలీ 10 ఏళ్ల వయసులో ఏస్ కాంకరస్ హాకీ యూజ్ చేయగలిగాడు. బ్లూ జామ్ అదంతా చూసి మా వాళ్ళని ఇంతకీ ఏం చేసావరా అని చెప్పి ఏస్ ని గన్ తో కాల్చేయబోతాడు. కానీ ఇంతలోనే డడాన్ అక్కడికి వచ్చి బ్లూ జామ్ మీద అటాక్ చేస్తుంది. అండ్ తనతో పాటు మిగతా బ్యాండిట్స్ కూడా వచ్చుంటారనమాట. బ్లూ జామ్ డడాన్ ని మౌంట్ కొలబోలో ఉండే రఫిన్స్ కి నువ్వేనా లీడర్ అని అడిగితే డడాన్ అవునని చెప్తుంది. నేను బ్యాండిట్ ని మాత్రమే కాదు ఈ పిల్లలకి గార్డియన్ కూడా అని చెప్పి లూఫీని డోరుగా ఎత్తుకొని ఉంటే పరిగెట్టి ఏస్ అని చెప్పి డడాన్ అని మిగతా బ్యాండిట్స్ అక్కడ నుండి పరిగెడతారు. డడాన్ వాళ్ళు లూఫీని ముందుకు తీసుకొని వచ్చేస్తారు గానీ ఏస్ అక్కడే కదలకుండా ఉండిపోతాడు. మాతో పాటు రా అని అడిగితే ఏస్ నేను పారిపోను అని చెప్తాడు. అది విని డోరుగా ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు ఏస్, నీకు బ్లూ జామ్ స్ట్రెంత్ గురించి తెలీదా? తను నీలాగా చిన్నపిల్లోడు కాదు, తనను నువ్వు ఓడించలేవంటే అయినా కూడా వినకుండా ఏస్ అక్కడే నిల్చొని ఉంటాడు. సో ఏస్ ని నేను తీసుకొని వస్తాను, మీరు లూఫీని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి అని చెప్పి డడాన్ తన బ్యాండిట్స్ ని లూఫీని అక్కడి నుండి పంపించేస్తుంది. సో డడాన్ అండ్ ఏస్ బ్లూ జామ్ తో ఫైట్ చేయడానికి అక్కడే ఆగిపోతారు. కట్ చేస్తే ఇంకోవైపు గ్రే టెర్మినల్ లో ఉన్న జనాలు ఆ మంటలు చూసి ఇంకా చచ్చిపోతామని కన్ఫర్మ్ గా ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఒక దారి ఏర్పడి ఉంటుంది అనమాట. ఆ దారిలో నుండి చూస్తే వాళ్ళకి దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది. సో అక్కడున్న జనాలందరూ ఆ షిప్ లోకి వెళ్లి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలనుకుంటారు. అండ్ ఆ షిప్ ఎవరిదో కాదు, రెవల్యూషనరీస్ ది, అంటే డ్రాగన్ ది. మనకి ఇక్కడ డ్రాగన్ తో పాటు ఇవాంకోని అండ్ వాళ్ళ వెనకాల కుమాని కూడా చూపిస్తారు. సో ఇవాంకో చెప్పినట్టుగానే కుమా వాళ్ళతో పాటు రెవల్యూషనరీస్ తో ఉన్నాడు. సో డ్రాగన్ తన షిప్ దగ్గరకు వచ్చిన జనాలతో ఎవరైతే ఫ్రీడమ్ కోసం నాతో పాటు బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ షిప్ ఎక్కండి అని చెప్తాడు. కట్ చేస్తే మంటలు ఇంకా పెద్ద అవుతాయి. బ్యాండిట్స్ అయితే తప్పించుకుంటారు గానీ ఏస్ అండ్ డడాన్ మాత్రం ఆ మంటల్లోనే చిక్కుకుపోయి ఉంటారు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. లూఫీ ఏమో లేవగానే నా కేస్ ని చూడాలని ఉంది అని ఏడుస్తుంటాడు అనమాట. కట్ చేస్తే గ్రే టెర్మినల్ లో మంటలు ఆరిపోయి ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న చెత్తను మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ డిస్ట్రిక్ట్ లో సాబో వాళ్ళ ఇంట్లో సాబో వాళ్ళ నాన్న సాబోతో నువ్వు ఎన్నిసార్లు పారిపోయినా నేను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను, ఎందుకంటే నువ్వు నా కొడుకువే, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, ఇక నుండైనా బుద్ధిగా ఉండు, స్టెల్లీ లాగా బుద్ధిగా చదువుకో, నువ్వు బాగా చదువుకుంటే అమ్మా నాన్నకి హ్యాపీనెస్ వస్తుంది, మా హ్యాపీనెస్ నుండే నీకు కూడా ఆనందం వస్తుంది, నిజమే కదా అని చెప్పి మళ్ళీ క్లాస్ పెరుగుతాడు. ఆ తర్వాత సాబో సైలెంట్ గా కూర్చొని ఆలోచిస్తాడనమాట. ఏస్ అండ్ లూఫీ మీరు సేఫ్ గానే ఉన్నారని కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఇద్దరిని చూడాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ ఒక పంజరం లాంటిది, ఇలాంటి చెత్త మనుషులతో నేను అప్పటికీ బ్రతకలేను, ఫ్రీడమ్ అంటే ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తనలో తనే అనుకుంటాడు. కట్ చేస్తే గోవా కింగ్డమ్ పోర్ట్ దగ్గర నోబుల్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సెలెస్టియల్ డ్రాగన్స్ రాబోతున్నారు కాబట్టి. కానీ అక్కడున్న జనాలకి ఒక చిన్న బోట్ కనిపిస్తుంది. ఏంట్రా అబ్బా అని చూస్తే అందులో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. అండ్ అది ఎవరో కాదు, సాబో అనమాట. అండ్ ఆ షిప్ కి ఒక జాలీ రాజాన్ని కూడా రెడీ చేసి ఉంటాడు. సో తన పేరెంట్స్ దగ్గర నుండి తప్పించుకొని ఫ్రీడమ్ కోసం సీలోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయి ఉంటాడు అనమాట. సాబో అలా చిన్న బోట్ లో ట్రావెల్ చేయడం డోగ్రా చూస్తాడు. సో సాబో వెళ్తూ ఉంటే తనకు ఆపోజిట్ లో ఒక పెద్ద షిప్ వస్తుంది. అది సెలెస్టియల్ డ్రాగన్ షిప్ అనమాట. దానికి ఎదురుగా వెళ్తే తన బోట్ ఖచ్చితంగా విరిగిపోతుంది కాబట్టి సాబో తన బోట్ ని పక్కకి తీస్తాడు. ఆ బోట్ ని దూరం నుండే గమనించిన సెలెస్టియల్ డ్రాగన్ తన షిప్ కి అడ్డంగా ఉంది అని చెప్పి ఒక బజూకా తీసుకుని దాన్ని పేలుస్తాడు. ఫస్ట్ టైం షిప్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సాబోకి ఏం కాదు. తన ఆ మంటలను ఆర్పడానికి ట్రై చేస్తుంటే సెలెస్టియల్ డ్రాగన్ అసిస్టెంట్ ఆ బోట్ లో ఉన్నది ఒక చిన్న పిల్లాడు అని చెప్పిన ఆ బోట్ కి ఒక జాలీ రాజర్ ఉందని చెప్పి తన ఒక పైరేట్ అయి ఉంటాడు అని మళ్ళీ సెకండ్ టైం ఆ బోట్ ని పేలుస్తాడు. దెబ్బకి ఆ షిప్ మొత్తం పేలిపోతుంది. అండ్ అక్కడ సాబో క్యాప్ తప్ప ఏమీ కనిపించదు, మొత్తం చల్లా చెదురైపోయి ఉంటుంది అనమాట. అండ్ అక్కడ జరిగింది మొత్తాన్ని డోగ్రా చూసుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏస్ అండ్ డడాన్కి ఏమన్నా అయిందేమో అని చెప్పి మిగతా బ్యాండిట్స్ అందరూ లూఫీకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇంతలోనే ఏస్ అండ్ డడాన్ బ్యాండిట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తారనమాట. ఏస్ లిటరలీ డడాన్ ని తన భుజాల మీద మోసుకొని తీసుకొస్తాడు. వాళ్ళిద్దరూ సేఫ్ గా ఉండడం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ లూఫీ మాత్రం ఏస్ ని పట్టుకొని ఏడుస్తాడు. నేను బ్రతికే ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఏస్ లూఫీ డిప్ప మీద ఒకటి కొడతాడనమాట. ఆ తర్వాత డడాన్ కి బ్యాండిట్స్ అందరూ కలిసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఏస్ అండ్ డడాన్ కలిసి బ్లూ జామ్ ని ఓడించేసరికి అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఉన్న దారులన్నీ మూసకపోయి ఉంటాయి. అక్కడున్న ఫైర్ వల్ల డడాన్ చాలా డ్యామేజ్ తీసుకొని ఉంటుంది. డడాన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏస్ సాబో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మేబీ తను లూఫీ అండ్ తన గురించి ఆలోచిస్తూ ఉండొచ్చని. కట్ చేస్తే ఇంకోవైపు సెలెస్టియల్ డ్రాగన్ ని సగౌరవంగా కింగ్డమ్ లోపలికి తీసుకుని వెళ్తారు. ఆ రోజు ఈవినింగ్ అయిపోతుంది. డడాన్ ఏస్ ని అడుగుతుంది నిన్ను మాతో పాటు వచ్చేయమంటే ఎందుకని నువ్వు రాలేదు అని. దానికి ఏస్ చెప్తాడు కొన్నిసార్లు రక్తం నా బుర్రలోకి ఫాస్ట్ గా ఎక్కేస్తుంది, ఒకవేళ నేను పరిగెడితే నేనేదో కోల్పోతాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అందుకే పారిపోవడానికి భయంగా ఉంటుంది. ఆ టైంలో లూఫీ నా వెనకాలే ఉన్నాడు, మేబీ తన కోసమే అనుకుంటా, నేను అక్కడ ఆగిపోయాను అని చెప్పేసరికి డడాన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. గార్ప్ అండ్ డడాన్ పైరెట్ కింగ్ అయిన గోల్డీ రాజర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గార్ప్ డడాన్ తో చెప్తాడు గోల్డీ రాజర్ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు తన ఒక ఆర్మీతో ఫైట్ చేస్తున్నా రాజర్ ఎప్పుడు పారిపోయేవాడు కాదు, అక్కడే నిల్చొని ఉండేవాడు అని అంటే దానికి డడాన్ రాజర్ కి ప్రాణాల
ప్రాణాల మీద ఆశ లేదా, బ్యాటిల్ కంటే ప్రాణమే ఇంపార్టెంట్ కదా అని అంటే దానికి గార్ప్ చెప్తాడు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ తను ఎప్పుడు పారిపోయేవాడు కాదు. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించేవాళ్ళు, ఎప్పుడు తన వెనకాలే ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళతో పాటు తను కూడా పరిగెడితే తన పక్కనున్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని తను భయపడేవాడు. తను అక్కడే ఉండి తన వాళ్ళు పారిపోయేదాకా ఆగేవాడు. అలా తన వాళ్ళని కాపాడుకోవచ్చని తను ఫీల్ అయ్యేవాడు. అలాంటి టైంలో రాజర్ ఒక డీమన్ లా మారిపోతాడు. తన ముందర ఒక సైన్యమే ఉన్నా తను ఒక్కడే ఆ సైన్యంతో పోరాడతాడు. ఒకసారి తన క్రూని మిలిటరీ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారని చెప్పి ఒక మిలిటరీ మొత్తాన్ని లేపి పారేశాడు. తను కొన్నిసార్లు చాలా డేంజరస్ గా అండ్ షార్ట్ టెంపర్డ్ అండ్ సెల్ఫిష్ గా కనిపించొచ్చు, ఒక పిచ్చోల్లా కనిపించొచ్చు, కానీ తను తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ వెనకాల చిన్నపిల్లాడి మనస్తత్వమే ఉంటుంది. తను పెరిగిన సిచ్యువేషన్స్ వల్ల మేబీ తను ఎవరిని పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాడేమో. తను అలాంటి వాడి కాబట్టే లక్ తనకు ఫేవర్ చేసింది. తను పైరెట్ కింగ్ గా మారగలిగాడు. ఈ ప్రపంచం మొత్తం తన ఒక చెడ్డవాడిలా చూసిన తన క్రూకి మాత్రం తను దేవుడు. నేను ఒక మరిన్న అయినప్పటికీ తనని ఎప్పుడూ పూర్తిగా అసహించుకోలేకపోయాను. తన పైన ఉన్న రెస్పెక్ట్ వల్లనే అనుకుంటా నేను ఏస్ ని పెంచడానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఉంటాడనమాట. సో ఏస్ చెప్పిన మాటలు వినగానే డడానికి ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఉంటుంది. తండ్రి రక్తం ఎక్కడికి పోతుందిలే అని డడాని ఏస్ ని చూసి అనుకుంటుంది. ఇంతలోనే అక్కడికి డోగ్రా వస్తాడనమాట. లూఫీ చాలా హ్యాపీగా డోగ్రాతో, నువ్వు ఏస్ అండ్ డడాన్ని చూడడానికి వెళ్ళావు కదా, వాళ్ళు సేఫ్ గా తిరిగి వచ్చేసారు అని చెప్తే డోగ్రా రిటర్న్ లో లూఫీ వాళ్ళకి సాబో గురించి చెప్తాడు. డోగ్రా సాబో చనిపోయాడు అని చెప్పగానే ఏస్ డోగ్రాతో గొడవలోకి దిగుతాడు. జోక్ చేయకు, నువ్వు చెప్పేది అబద్ధమని చెప్పు అని. కానీ తను జరిగిందంతా అక్కడున్న వాళ్ళకి చెప్తాడు. లూఫీ అది తెలుసుకుని ఏడుస్తూ ఉంటే ఏస్ కి సాబో చెప్పినవన్నీ గుర్తుకొస్తాయి. తన కోపంగా డోగ్రాని పట్టుకొని సాబోని చంపిన వాడి పేరు చెప్పు, నేను వాడిని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ తనని డడాన్ ఆపేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు స్ట్రాంగ్ గా అవ్వచ్చు కానీ ఒక కింగ్డమ్ మొత్తంతో ఫైట్ చేయలేవు. నువ్వు వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయినా ఈ ప్రపంచం నేను ఒక్కరోజు కూడా గుర్తుపెట్టుకోదు. సాబోని చంపింది ఈ కంట్రీ మొత్తంతో పోరాడగలవా? మీ నాన్న గోల్డీ రాజర్ చనిపోయినప్పుడు ఒక పైరెట్ ఎరాని క్రియేట్ చేశాడు. నువ్వు కూడా తనలాగా గొప్పగా మారేదాకా నువ్వు చనిపోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఏస్ ని కోపంగా ఆపేస్తుంది. లూఫీ ఏమో ఏడుస్తూనే ఉంటాడు సాబో సాబో అని. చివరికి ఏస్ తిట్టినా కూడా లూఫీ తన ఏడుపుని ఆపడు. అలాగే ఏడ్చి ఏడ్చి లూఫీ పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే ఒక సీగల్ ఏస్ వాళ్ళకి ఒక లెటర్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అది సాబో రాసి ఉంటాడనమాట. తను చనిపోయే ముందు ఇలా సీలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఏస్ వాళ్ళకి ఎలాగైనా చెప్పాలని చెప్పి ఒక లెటర్ ని రాసుంటాడు. ఏస్ ఎక్కడికి వెళ్లకుండా డడాని ఏస్ ని ఒక చెట్టుకి కట్టేసి ఉంటుంది. లెటర్ తన కోసమే రాశాడు కాబట్టి మొత్తానికైతే ఆ లెటర్ ఏస్ దగ్గరికి ఇచ్చేసరికి ఏస్ ఆ లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ లో ఏస్ అండ్ లూఫీ, మీరు ఆ ఫైర్ లో ఇరుక్కోలేదని కోరుకుంటున్నాను. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, కానీ మీరు బాగానే ఉంటారని కోరుకుంటున్నాను. నాకు చెప్పడానికి బాధగా ఉంది. మీరు ఈ లెటర్ చదివే టైంకి నేను ఆల్రెడీ సీలోకి వెళ్లిపోయి ఉంటాను. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ చూసిన తర్వాత నేను మీకంటే ముందుగా సీలోకి బయలుదేరాల్సి వస్తుంది. ఈ కంట్రీలో తప్ప నేను ఎక్కడైనా బ్రతకగలుగుతాను. ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మారి ఒక రియల్ పైరెట్ గా మారుతాను. మన ముగ్గురు పైరెట్స్ గా మారిన తర్వాత ఖచ్చితంగా సీలో కలుసుకుందాం. అప్పుడు మనకంటే ఫ్రీగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. మీకోసం సీలో ఏదో ఒక మూల ఎదురు చూస్తూనే ఉంటాను. మన ఇద్దరిలో ఎవరు పెద్దోళ్ళో నాకు తెలియదు. మనమిద్దరము ఎల్డెస్ట్ బ్రదర్సే అండ్ మనకు ఒక చిన్న తమ్ముడున్నాడు. మన మధ్యలో ఉన్న ఈ బాండే నా జీవితానికి గ్రేటెస్ట్ ట్రెజర్. లూఫీ ప్రస్తుతానికి చాలా వీక్ గా ఉన్నాడు. బాగా ఏడుస్తాడు కూడా. కానీ వాడు మన చిట్టి తమ్ముడు. నా కోసం వాడిని కూడా బాగా చూసుకొని రాసుంటాడు. ఆ లెటర్ పూర్తిగా చదవగానే ఏస్ దారుణంగా ఏడుస్తాడనమాట. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. లూఫీ ఏమో ఒక చోట కూర్చొని బాధపడుతూనే ఉంటాడు. ఏస్ లూఫీ దగ్గరికి వెళ్లి డిప్ప మీద కొట్టి ఇంకా ఎన్ని రోజులని ఏడుస్తూ ఉంటాం. మనం దాచిపెట్టుకున్న ట్రెజర్ మొత్తం పోయింది. సాబో ఆ ట్రెజర్ ని యూజ్ చేయలేదు. అది నాకు ఓకే. మనం కాపాడుకోలేని ట్రెజర్ ని ఎత్తిపెట్టుకొని కూడా పెద్దగా యూజ్ ఏమీ ఉండదు అనేసరికి లూఫీ ఏస్ నేను స్ట్రాంగ్ గా మారాలనుకుంటున్నాను. స్ట్రాంగర్ అందరికంటే స్ట్రాంగ్ గా మారాలనుకుంటున్నాను. స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్ గా అవ్వాలనుకుంటున్నాను. అప్పుడే నేను దేన్నైనా కాపాడగలను. నేను ఎవరిని పోగొట్టుకోను. నాకు ఒక ప్రామిస్ చేయి. ఎప్పుడు చనిపోవద్దు ఏస్ అని అడుగుతాడు. దానికి ఏస్ లూఫీని మళ్ళీ కొట్టి, ఇంతకీ ఏం మాట్లాడుతున్నావురా? నా గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో. నువ్వు నాకంటే ఎంత బలహీనంగా ఉంటావో తెలుసా? నేను కాదు, నువ్వు చచ్చిపోకుండా ఉండు. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నేను ఎప్పటికీ చనిపోను. సాబో కూడా నిన్ను చూసుకోమని నన్ను అడిగాడు. సో నేను ఎప్పటికీ చచ్చిపోను. అదొక ప్రామిస్. నీలాంటి బలహీనమైన తమ్ముని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? సాబో చావుకి ఎవరి కారణమో నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఫ్రీడమ్ ని చూడకుండానే చనిపోయాడు. మనం సాబోతో పాటు డ్రింక్ షేర్ చేసుకున్నాం అండ్ మనం బ్రతికే ఉన్నాం. సో గుర్తు పెట్టుకో లూఫీ, రేపొద్దున్నే ఏం జరిగినా మనం ఈ లైఫ్ ని రిగ్రెట్స్ లేకుండా బ్రతకాలి. 18 ఏళ్లు దాటగానే నోబుల్స్ ని రియల్ నోబుల్స్ గా స్వీకరిస్తారు కాబట్టి సాబో 18 ఏళ్లు రాకముందే సీలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. మనం కూడా ఖచ్చితంగా సీలోకి వెళ్తాం. మనకి నచ్చినట్టు బ్రతుకుతాం. ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా ఎంజాయ్ చేద్దాం. నాకు తెలుసు ఫ్యూచర్ లో మనకి చాలా మంది ఎనిమీస్ అవుతారు. చివరికి మరీన్స్ లో ఉన్న మన తాత కూడా. మన జీవితాల్ని మనం ప్రాణంగా పెట్టాలి. కానీ ఏం జరిగినా మనకి 17 ఏళ్లు రాగానే మనం రియల్ పైరేట్స్ కాబోతున్నామని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు డ్రాగన్ అండ్ మిగతా రెవల్యూషనరీస్ గోవా కింగ్డమ్ నుండి బయలుదేరి ఈస్ట్ బ్లూ లో ఉండే ఒక సర్టెన్ రీజన్ లో ఒక పోర్ట్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ప్రొవిజన్స్ కోసం ఆగుంటారనమాట. విలేజ్ లో ఉండే ఒక డోజో వాళ్ళు డ్రాగన్ వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఆ డోజో ఎవరిదో కాదు, మన జోరో వాళ్ళదే.
లిటరలీ ఒక పెద్ద రాయితో ట్రైన్ అవుతున్న చిన్న జోరోని మనకు చూపిస్తారు. సో అక్కడ ప్రొవిజన్స్ తీసుకున్న తర్వాత డ్రాగన్ వాళ్ళు బాల్టిగో అనే ప్లేస్ కి బయలుదేరతారు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోతాయి. సెలెస్టియల్ డ్రాగన్స్ వెళ్ళిపోయిన తర్వాత గ్రేట్ టెర్మినల్ లో ముందు ఎలాగైతే చెత్త పడేసేవాళ్ళు సేమ్ అలాగే చెత్త పడేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఫారెస్ట్ లో లూఫీ అండ్ ఏస్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒకరితో ఒకరు ట్రైన్ అవుతూ ఉంటారు. కానీ లూఫీకి మాత్రం తన రబ్బర్ పవర్స్ ని ఎలా వాడాలో కూడా తెలియదు. సో ఏస్ తనని ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉండేవాడు. లూఫీ ఏస్ ని ఛాలెంజ్ చేస్తాడు. ఎప్పటికైనా ఆ రబ్బర్ పవర్స్ తోనే తనను ఓడిస్తానని చెప్పి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరితో సాబో మాట్లాడినట్టు ఊహించుకుంటారనమాట. లూఫీ ఏస్ తో నీకంటే సాబోనే మంచి బ్రదర్ అని అంటే దానికి ఏస్ అంటాడు, అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా, సాబో బదులు నేను చనిపోయి ఉంటే బాగుంటుందంటావా అని చెప్పి లూఫీని తిడతాడు. ఆ తర్వాత లూఫీ అండ్ ఏస్ వాళ్ళిద్దరికి సపరేట్ గా 2 ఇల్లులు కట్టుకుంటారు. బ్యాండిట్ హౌస్ పక్కనే. దానికి లూఫీ కంట్రీ అండ్ ఏస్ కంట్రీ అని పేర్లు కూడా పెట్టుకుంటారు. ఒక రోజు లూఫీ ఒక బేర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. లూఫీ ఓడించేస్తాలే అని చెప్పి ఏస్ లైట్ తీసుకుంటాడు. గానీ ఆ బేర్ లూఫీని చాలా దారుణంగా ఇంజూరీ చేస్తుంది. లూఫీని ట్రీట్ చేసిన తర్వాత ఏస్ చాలా బాధపడతాడు తనకి సరైన టైంలో హెల్ప్ చేయలేనందుకు. ఆ తర్వాత ఏస్ లూఫీని నిజంగానే సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన కోసం షాంక్స్ లూఫీకి హెల్ప్ చేసి తన ప్రాణాలను కాపాడాడు కాబట్టి ఎప్పటికైనా షాంక్స్ కనిపిస్తే తనకి థ్యాంక్ యూ పొలైట్ గా చెప్పాలని చెప్పి ఫూషా విలేజ్ లో ఉండే బార్ టెండర్ దగ్గర అదే మానికో దగ్గర మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే మీకు బాగా తెలుసు చిన్నపిల్లలు ఎవరితో ఉంటే వాళ్ళ దగ్గర నుండే మాటలు నేర్చుకుంటారు. ఏస్ బ్యాండిట్స్ దగ్గర పెరిగారు కాబట్టి తనకి బూతులు తప్ప ఇంకోటి రావన్నమాట. సో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత లూఫీకి కూడా ట్రైనింగ్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి లూఫీని ఏ బేర్ అయితే ఇంజూరీ చేసిందో ఆ బేర్ ని ఓడిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సొంత అన్న తమ్ముళ్ళ పెరుగుతారు. అలాగే 7 years గడిచిపోతాయి. లూఫీ ఏజ్ 14 అండ్ ఏస్ కి 17 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. వాళ్ళు చేసుకున్న ప్రామిస్ ప్రకారమే ఏస్ సీలోకి బయలుదేరతాడు. అండ్ తనకు బాయ్ చెప్పడానికి లూఫీతో పాటు మిగతా బ్యాండిట్స్ కూడా వస్తారు. డెడాన్ మాత్రం రాదనమాట. ఎందుకంటే డెడాన్ చూడడానికి గయ్యాల్లా కనిపించిన తను కూడా లోపల సెన్సిటివే. ఏస్ ని చిన్నప్పటి నుండి చూసి ఉంటుంది. తను వెళ్ళిపోయాడని చెప్పి బాగానే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఏస్ తనకి థ్యాంక్ యూ చెప్పమన్నాడు అని చెప్పేసరికి డెడాన్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత లూఫీ అదే ఊర్లో 3 years ట్రైన్ అవుతాడు. అండ్ తన రబ్బర్ పవర్స్ ను కూడా యూజ్ చేయడం నేర్చుకుంటాడు. ఇదే టైంలో లూఫీ న్యూస్ పేపర్స్ లో ఏస్ గురించి తెలుసుకునేవాడు అనమాట. తను చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే ఏస్ ఒక పైరేట్ క్రూ ని స్టార్ట్ చేసి తనకంటూ ఒక పేరుని సంపాదించుకుంటాడు. అలానే లూఫీకి కూడా 17 ఏళ్ళు వచ్చేస్తాయి. తను కూడా సీలోకి బయలుదేరతాడు. వెళ్లే ముందు డెడాన్ కి బాయ్ చెప్పాలని చెప్పి తనకి బాయ్ చెప్తే డెడాన్ ఫాస్ట్ గా వెళ్ళిపోరా అని తిడుతుంది. వెళ్లే ముందు లూఫీ నాకు బ్యాండిట్స్ అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా అని అంటే డెడాన్ చిరాకు పడుతుంది. కానీ లూఫీ నాకు మిగతా బ్యాండిట్స్ ఇష్టం లేకపోయినా నువ్వంటే చాలా ఇష్టం అనేసరికి డెడాన్ చిన్న పిల్లలా ఏడుస్తుంది అనమాట. ఆ తర్వాత లూఫీ కూడా తన పైరేట్ జర్నీని ఒక చిన్న బోట్ లో స్టార్ట్ చేస్తాడు. ఎలా స్టార్ట్ అయిందో మీకు బాగా తెలుసు. ఫూషా విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరు లూఫీకి సెండ్ ఆఫ్ ఇస్తారు. పైరేట్ కింగ్ అవ్వాలనే డ్రీమ్ తో లూఫీ మొత్తానికి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా లూఫీకి గుర్తొస్తుంది. జిన్బేక్ కూడా చెప్తాడు అప్పటిదాకా ధైర్యంగా నేను పైరేట్ కింగ్ అవుతాను అని చెప్పే లూఫీ నేను పైరేట్ కింగ్ ని కాదు, నేను చాలా వీక్ గా ఉన్నాను అని ఏడుస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు గార్ప్ గోవా కింగ్డమ్ కి వెళ్తాడు. తను వెళ్ళగానే అందరూ వైట్ బేడ్ గురించి మరిన్ ఫోర్డ్ ఇన్సిడెంట్ గురించి లూఫీ అండ్ ఏస్ గురించి అడుగుతుంటారు. వాళ్ళలో ఒకరు కొన్ని రోజుల క్రితం నుండి కొన్ని పైరేట్ షిప్స్ ఫూషా విలేజ్ దగ్గరలో ఉన్నాయి, మేము రాత్రిపూట నిద్రపోలేకపోతున్నామని అంటే దానికి గార్ప్ చెప్తాడు మీరేం టెన్షన్ పడకండి, ఆల్రెడీ వాళ్ళ షిప్స్ ని కూల్ చేశాను, వాళ్ళు పిల్ల బచ్చాలు అని చెప్పి తన గార్డ్స్ ని ఇంకా అలర్ట్ గా పని చేయమని చెప్తాడు. ఆ తర్వాత కొంతమంది మౌంటైన్ బ్యాండిట్స్ మాకెనో బార్ లో ఉన్నారని చెప్పేసరికి గార్ప్ ఆ బార్ దగ్గరికి వెళ్తాడు. తన అక్కడికి వెళ్ళగానే గార్పిని డెడాన్ ఆపి తన ఒక పెద్ద కట్టితో కొడుతుంది. నీ ముఖాన్ని ఎలా చూపించగలుగుతున్నావు అని అరుస్తుంది. గార్ప్ను కొట్టేసరికి తన సబార్డినేట్స్ డెడాన్ ని అటాక్ చేయాలనుకుంటారు. కానీ గార్ప్ వాళ్ళని ఆపుతాడు. డెడాన్ గార్ప్ని కింద పడేసి కాలర్ పట్టుకుని అడుగుతుంది అక్కడ అంతా జరుగుతూ ఉంటే నీ ముందరే ఏస్ చనిపోతే ఏం చేయకుండా ఎలా వదిలేసావు, నీకు ఫ్యామిలీ కంటే నీ వర్కే ఎక్కువ, నిన్ను నువ్వు మరిన్ హీరో అని ఎలా పిలుచుకోగలుగుతున్నావు, నువ్వు దేనికి పనికిరాని ముసలాడివే అని తిడుతుంది. గార్ప్ని గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ రిటర్న్ లో గార్ప్ ఏమండో ఇంతలోనే మాకినో అక్కడికి వచ్చి డెడాన్ ని ఆపి నీకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, కానీ గార్ప్ గురించి కూడా కొంచెం ఆలోచించు. అక్కడ జరిగింది మొత్తాన్ని గార్ప్ తన కళ్ళతో చూశారు కానీ ఏం చేయలేకపోయారు. ఆయన మనసులో ఎంత బాధగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అనేసరికి డెడాన్ ఆగిపోతుంది. గార్ప్ కి ఏడుపు వచ్చినా లిటరలీ ఏడ్చలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. చిన్నప్పటి నుండి ఏస్ అండ్ లూఫీ ఎంత క్లోజ్ గా పెరిగారో మాకినోకి బాగా తెలుసు. అలాంటిది ఏస్ చనిపోతే లూఫీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పి మాకినో అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మేయర్ గార్ప్ ని లూఫీకి ఇంతకీ ఏమైంది, న్యూస్ పేపర్స్ లో తన మిస్సింగ్ అని వేశారు అని అంటే దానికి గార్ప్ చెప్తాడు లూఫీ ఒక సబ్మరీన్ లో తప్పించుకున్నాడు అని చెప్పి. అది తెలుసుకొని ఫూషా విలేజ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. డెడాన్ వెళ్ళిపోతూ గార్ప్ తో ఆ తిక్కులోడు లూఫీ రేపు పొద్దున్న ఎంత డేంజరస్ పైరేట్ గా మారినా నేను తన సైడే తీసుకుంటాను, తనకి ఎంత బాధగా ఉంటుందో తలుచుకుంటేనే నా మనసు ముక్కలైపోతుంది, లూఫీ గివ్ అప్ మాత్రం ఇయ్యకరా అని చెప్పి డెడాన్ అక్కడ నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. కట్ చేస్తే న్యూ వరల్డ్ లో ఒక ప్లేస్ లో ఎడ్వర్డ్ న్యూగేట్ అంటే వైట్ బియర్డ్ కి పోర్ట్గస్ డి ఏస్ కి షాంక్స్ మెమోరియల్స్ కట్టించుంటాడు. అలా కట్టించినందుకు మార్క్
మార్కో షాంక్స్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకంటే వార్ ఆపడానికి షాంక్స్ కాకుండా ఇంకెవ్వరు వచ్చినా అది జరిగేది కాదు. కానీ షాంక్స్ చాలా హంబుల్ గా నువ్వు నాకేం థ్యాంక్స్ ఏం చెప్పనక్కర్లేదు, వైట్ బియర్డ్ నా ఎనిమీనే అవ్వచ్చు, కానీ ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ విషయం సెన్గోకు కూడా బాగా తెలుసు, అందుకే మనకు అడ్డుపడలేదు అంటే మార్కో మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత షాంక్స్ మనసులో లూఫీ గురించి తలుచుకుంటూ, లూఫీ ఇది నీకు ఒక దారుణమైన సిచ్యువేషన్ కావచ్చు, ఏస్ చేసింది విని నేను కూడా షాక్ లోనే ఉన్నాను. నాకు తను చేసింది చూసి మా కెప్టెన్ రాజరే గుర్తొచ్చారు. తను కూడా మా కెప్టెన్ లాగే వెనుదిరిగి పారిపోలేదు. గుర్తుపెట్టుకో లూఫీ, మనం గెలిచినప్పుడు అండ్ ఓడిపోయినప్పుడు కూడా మనం కన్నీళ్లు కారుస్తాం. అప్పుడే ఒక నిజమైన మగాడిగా ఎదుగుతాం. ఏడవడానికి భయపడద్దు లూఫీ, ఈ ఒక్కదాని నుండి బయటపడు అని చెప్పి షాంక్స్ తనలో తనే మాట్లాడుకుంటాడు. కట్ చేస్తే అమెజాన్ లిలీలో లూఫీ మాత్రం ఏడు పాపడు, నేను ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోయానని చెప్పి చాలా బాధపడుతుంటాడు. జిన్బే మాత్రం లూఫీని వదలకుండా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు, గానీ లూఫీ తనని వెళ్లిపోమని విసుక్కుంటాడు. కానీ జిన్బే నేను నిన్ను వదలలేను లూఫీ, నువ్వు నిన్ను ఇంకా ఇంజూర్ చేసుకుంటే నేను చూడలేను అని అంటే దానికి లూఫీ ఇది నా బాడీ, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అని అంటే దానికి జిన్బే అంటాడు నువ్వు అలా అంటే ఏస్ బాడీ కూడా తన ఇష్టం కదా, తన బాడీతో చనిపోవాలనుకున్నా బ్రతకాలనుకున్నా తన ఇష్టం అనేసరికి లూఫీకి కోపం వచ్చి జిన్బేని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ జిన్బే ఒకే ఒక్క దెబ్బకి లూఫీని నేలకేసి కొడతాడు. అప్పుడు జిన్బేకి ఏస్ తో జరిగిన ఒక కాన్వర్జేషన్ గుర్తొస్తుంది. ఏస్ జిన్బేతో చెప్పుంటాడు, నేను బ్లాక్ బియర్డ్ ని వెతుకుతూ వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడిని అరబాస్టా కింగ్డమ్ లో చూశాను, తనను చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకో తెలుసా అని అంటాడు. ఈ మెమరీ పూర్తయ్యే లోపలే లూఫీ జిన్బేని కొరుకుతాడు. జిన్బే కోపం వచ్చి లూఫీని రాయికేసి కొట్టి నీకేం అర్థం అవ్వట్లేదా, నీకు ఇన్ని రోజులు ఉన్న కాన్ఫిడెన్సే ఇన్ని కష్టాలు దాటడానికి హెల్ప్ చేసింది, నిన్ను నువ్వు ఒక్క క్షణం కూడా డౌట్ పడలేదు, అదే నీ స్ట్రెంత్ గా ఉండేది. ఆ ఎనిమీస్ నీ నమ్మకాల్ని ముక్కలు చేశారు, నిన్నెప్పుడు గైడ్ చేసే నీ బ్రదర్ నీకు లేకుండా పోయాడు, ఈ ప్రపంచం నీ కళ్ళని మూసేయడానికి ట్రై చేస్తుంది, ఇలాగే ఉంటే ఖచ్చితంగా అన్నిటినీ కోల్పోతావు, రిగ్రెట్ తో నీ లైఫ్ అంతా నిండిపోతుంది. నేను చెప్పేది నీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు లూఫీ, కానీ ఆ థాట్స్ అన్నిటినీ ఆపు, నువ్వు కోల్పోయిన వాటి గురించి ఆలోచించడం మానే, ఏది పోయిందో అది పోయింది. నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ అడుక్కో, నీకోసం ఈ ప్రపంచంలో ఇంకేమైనా మిగిలిందా అని, అలా ఏదైనా ఉందా అని చెప్పి జిన్బే లూఫీని అడిగితే లూఫీ తన పైరెట్ క్రూని లెక్క పెట్టుకుంటాడు, తన ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుంటాడు, ఏడుస్తూ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తాడు. జోరో, నామి, ఉసోప్, సాంజీ, చాపర్, రాబిన్, ఫ్రాంకీ అండ్ బ్రూక్ వీళ్ళందరూ ఇంకా తన కోసం ఉన్నారని చెప్పి డిసైడ్ అయిన ప్లేస్ లో వాళ్ళని కలవాలని చెప్పి లూఫీ మళ్ళీ డిసైడ్ అవుతాడు అండ్ రిలాక్స్ అవుతాడు. ఇది చూసి జిన్బే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు ఏస్ తో జరిగిన పూర్తి మెమరీ తనకు గుర్తొస్తుంది అనమాట. అదేంటంటే ఏస్ లూఫీని మళ్ళీ చూసినప్పుడు ఎందుకంత ప్రశాంతంగా ఫీల్ అయి ఉంటాడంటే తన పైరెట్ క్రూ అయిన తన ఫ్రెండ్స్ ని చూసినప్పుడే వాళ్ళు లూఫీని బాగా చూసుకుంటారు అని చెప్పి ఏస్ ఆ రోజే నమ్ముంటాడు. ఆ విషయాన్ని జిన్బేకి చెప్పి నాకు గుర్తున్న లూఫీ నా వెనకాల పడ్డం తప్ప ఇంకోటి చేసేవాడు కాదు, కానీ ఆ లూఫీని నేను మళ్ళీ అప్పుడు చూడలేదు, తనకి తనెవరో తెలిసింది, తనకు ఒక వండర్ఫుల్ క్రూ ఉంది, వాళ్ళే తన ఫ్రెండ్స్. సో ఏం జరిగినా లూఫీ బాగుంటాడనే నమ్మకం నాకు కలిగింది అని చెప్పి ఏస్ చెప్పుంటాడనమాట. సో జిన్బే లూఫీ పక్కన కూర్చొని నువ్వు నీ క్రూని చూడాలనుకుంటున్నావా అని అడిగితే లూఫీ అవును అని ఏడుస్తాడు. కట్ చేస్తే ఇంతలోనే సముద్రంలో ఏదో ఫాస్ట్ గా అమెజాన్ ఐలాండ్ వైపే వస్తూ ఉంటుంది. ఏంట్రా అని చూస్తే అది సిల్వర్ రైలీ అనమాట. తను కాంబెల్ట్ లో స్విమ్ చేసుకుంటూ సీ కింగ్స్ ని చంపి మరి అమెజాన్ లిలీ లోపలికి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయింది ఎవరో కాదు, డార్క్ కింగ్ సిల్వర్ రైలీ. రైలీ అమెజాన్ లిలీకి ఎందుకు వచ్చాడు, లూఫీతో ఏం మాట్లాడతాడు, అసలు ఇంతకి స్ట్రా హ్యాట్స్ అందరికి ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఆర్క్ లో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రాబోయే ఆర్క్ పేరు రిటర్న్ టు సాబా ఓడి. అండ్ ఇక్కడ వరకు 591 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.